Taste the Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand. హలో రాకేంద్ర మౌలి గారు, వెల్కమ్ టు గలాటా తెలుగు. నమస్తే అండి, హాయ్. మీ పేరుకి మీనింగ్ ఏంటి? రాకేందు అంటే పౌర్ణమి చంద్రుడు, మౌలి అంటే దాన్ని ధరించిన వాడు, అంటే బేరర్ ఆఫ్ ద ఫుల్ మూన్ అని అర్థం. అంటే ఇట్ ఈస్ ఎ క్రియేటివ్ నేమ్. ఇట్ రెఫర్స్ టు లార్డ్ శివ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. మై బ్రదర్స్ నేమ్ ఇస్ శశాంక మౌలి. శశాంక అంటే క్రెసెంట్, నెలవంక. నెలవంకని ధరించిన వాడు శివుడు. రాకేందు మౌలి అంటే పూర్ణ చంద్రుడు అంటే పౌర్ణమి చంద్రుడిని ధరించిన వాడు. సో ఇట్స్ క్రియేటివ్. ఆయన ఎల్డరా? అన్నయ్య ఎల్డర్. ఓకే, నేను కంప్లీట్ చేసినట్టు. అదే బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఈ నేమ్ అంటే ఈ నేమ్ రైటర్ కాబట్టి. సారీ, మీరు అదేంటిది ఒక ముక్కలో చెప్తారని అడిగితే నేను అజయ్కి ప్రకాష్ రాజ్ గారి దేవర్లో చెప్పినట్టు చెప్తున్నాను. మాకు అట్లే కదా, మాకు ఇట్లానే కావాలి, మాకు లాంగ్ స్టోరీసే కావాలి. అట్లున్నా కూడా ఓకే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే, మీరు ఒక యాక్టర్, డైలాగ్ రైటర్, లిరిసిస్ట్, అండ్ ఐఎమ్ అస్యూమింగ్ ఇప్పుడు ఫోన్ కాల్స్ పట్టి చూస్తే డబ్బింగ్, ఈ పోస్ట్ ప్రొడక్షన్ వాటిలో కూడా గట్టిగా ఇన్వాల్వ్ అయ్యింది. ఎక్కడ స్టార్ట్ అయింది ఇదంతా? స్కూల్ యాన్యువల్ డే, ఎల్కేజీ. చాలా క్లారిటీ ఉంది అది నాకు ఇప్పటికీ. ఆ విజువల్ యాజ్ టీజ్ గుర్తుంది. స్పాట్ లైట్ ఇస్ ఆన్ మీ, ఐఎమ్ డాన్సింగ్, అండ్ నా డాన్స్ అయిపోగానే ఇది మీకు గుర్తుంటే, ఇది కొంచెం ఓల్డ్ సాంగ్, 90s జనరేషన్కి తెలిసిన పాట. ఒక అరబిక్ సాంగ్ అనమాట. దానికి ప్లే చేస్తే నేను డాన్స్ చేస్తున్నాను. అయిపోయింది, మొత్తం ఆడిటోరియం సిన్సియర్గా చప్పట్లు కొట్టారు. అంటే ఇట్స్ నాట్ లైక్ చిన్నపిల్ల డాన్స్ చేసే చప్పట్లు కాదు. కొట్టేసరికి ఐ లవ్ దట్ సౌండ్, ఐ లవ్ దట్ విజువల్. చాలా బాగుంది ఇది. నాకు ఈ హై నాకు ఎప్పటికప్పుడు కావాలని చెప్పి, ఇది కావాలంటే ఏం చేయాలి, ఏమేం చేస్తే ఇవన్నీ వస్తాయని ఎత్తుక్కుంటూ, సో ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. సో ఒక కంప్లీట్ యాక్టర్కి ఏమేం కావాలో చిన్నప్పటి నుంచి తెలుసుకుంటూ దాన్ని నేర్చుకుంటూ రావడం జరిగింది. దీనికి నాకు దోహదపడి, నేను ఇన్స్పిరేషన్గా నేను ఫీల్ అయిన వాళ్ళు, ఫస్ట్ డాన్స్ అంటే చిరంజీవి గారు అంటే పిచ్చి. సో అఫ్కోర్స్ 90s కిడ్ కాబట్టి, అంటే 87 స్టిల్ కాబట్టి చిరంజీవి గారి డాన్స్ అంటే చాలా, దానివల్ల చాలా ప్రభావితం అయ్యాను. అటు నుంచి మైకేల్ జాక్సన్ గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే, హీ రైట్స్, హీ కంపోజెస్, హీ సింగ్స్, హీ డైరెక్ట్స్, హీ డస్ ఎవ్రీథింగ్. అలాంటి వ్యక్తి మళ్ళీ నాకు కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత సాగర్ సంగమంలో కమల్ హాసన్ గారిని చూసి పడిపోయాను. సో కట్ చేస్తే కమల్ హాసన్ అవ్వాలని చెప్పి భరతనాట్యం నేర్చుకోవడం జరిగింది. సో ఇట్లా వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. లేటర్ ఫర్హాన్ అఖ్తర్. సో ఐ వాంట్ టు బీ అ మల్టీఫెసెటెడ్. ఐ లవ్డ్ జగ్లింగ్. చిన్నప్పటి నుంచే అమ్మ షెడ్యూల్, టైం టేబుల్ వేసి ఇచ్చేది. ఫస్ట్ డాన్స్ క్లాసు, ఆ తర్వాత మ్యూజిక్ క్లాసు, ఆ తర్వాత కరాటే క్లాసు, అట్లా ఒక్కొక్కటి అలా జరిగింది అనమాట లైఫ్లో. ఓకే. లిరిక్ రైటింగ్ యాక్సిడెంటల్ రైటర్ అండి నేను. ఐ నెవర్ రోట్ ఎనీథింగ్ అంటిల్ ఐ వాజ్ 21. ఓకే. యా, ఐ నెవర్ థాట్ ఐ వుడ్ బి అ రైటర్. తేని కూడా తెలియదు నాకు. అంటే మా అన్నయ్య చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువ చదివేవాడు, రాసేవాడు. నాన్నగారి జీన్ తనకు వచ్చిందని నేను అనుకునేవాడిని. సో నేను ఇటువైపే ఎక్కువ ఉండేవాడిని. సడన్గా ఏమైంది, మీకు అందాల రాక్షసి సినిమా ఐడియా ఉంటే కనుక, అదే నా డెబ్యూ యాజ్ ఎ లిరిసిస్ట్. కరెక్ట్. రెండు ప్యారల్గా జరిగాయి. ఇట్స్ వెరీ కోఇన్సిడెంటల్ అది. ట్రాక్ సింగర్గా ఫస్ట్ నేను అందాల రాక్షసికే పాడడానికి వెళ్ళాను. ట్రాక్ సింగర్ అంటే మీకు తెలుసు కదా, ఫైనల్ సింగర్ మనం కాదు అన్నది. సో జస్ట్ ట్యూన్ ఇలా ఉంటుందని డైరెక్టర్కి వినిపించడానికి పాడేవాళ్ళని ట్రాక్ సింగర్స్ అంటారు అనమాట. సో అలా పాడడానికి వెళ్ళినప్పుడు రతన్ గారితో పరిచయం. రతన్ నాకు పరిచయం చేసింది ఎవరంటే, ఇప్పుడు గుడ్ నైట్, జై భీమ్, లవర్, మణిగన్, హీస్ మై క్లాస్మేట్. సో తను పెరిగారా? ఎస్. సో అలా వాడు తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశాడు. దెన్ అక్కడ పాడడం, తరణాలు ఎంతసేపు పాడాలి, ఊరికే తరణాలు బోర్ కొడుతుందని చెప్పి. ట్రాక్ లో లిరిక్స్ ఉండవా? జస్ట్ అలా ఉంటే ఎంతసేపు ఇలా తరణాలు పాడతామని బోర్ కొట్టి ఊరికే రాసింది పేపర్ మీద. అది ఆ లిరిక్ ఫైనలైజ్ అవ్వడం, ఆ లిరిక్కి మిర్చి మ్యూజిక్ అవార్డు రావడం, నన్ను రైటర్ని జనాలు ఒప్పేసుకోవడం. ఓకే, ఇప్పుడు నేను రైటర్, నేను నమ్మాలా అని ఫీల్ అయ్యి, దెన్ అలా హను అన్న నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. అంటే నీలో ఉందిరా రైటింగ్, అది ఉంది నీలో, అది నువ్వు దాన్ని పర్సూ చేయన్నాడు. చాలా ఊరుకోను ఫస్ట్ నేను. సో ఆ తర్వాత ఐ వాజ్ అన్ అసిస్టెంట్ కంపోజర్ ఫర్ ద ఫిల్మ్ ఆల్సో. ఓకే. సో అలా రథంతో ట్రావెల్ అవుతూ, సో అలా తను హీ యూస్ టు పుష్ అనమాట. అండ్ ఎంత అల్లరి చిల్లరగా ఉండేవాడిని అంటే, బికాజ్ నాకైతే ప్రొఫెషన్ అవుతుందో నాకు తెలియదు అప్పుడు. సో 80 pages నోటు అయిపోయింది. అప్పటికి ఓకే, వాళ్ళు రాస్తూనే ఉన్నా. ఏంటి ఒక పాట కోసమా? ఒక పాటకి 80 pages. హను గారి గురించి మీకు తెలిసిందే కదా, ఒక పట్టాను మామకి అన్నట్టు.
అది అను గారు బేసిక్ గా మీరు ఇంటర్వ్యూ చేశారు, మీకు తెలుసు. ఐ వాచ్ ద ఇంటర్వ్యూ, ఇట్స్ రియల్లీ నైస్. 85 years నోట్ అయిపోతే, అండ్ అప్పుడు నేను చెన్నైలో ఉండేవాడిని. హైదరాబాద్ నన్ను పిలిపించి తీసుకొచ్చి ఒక రూమ్లో బంధించేశారు. సో నాకు అలా ఉండడం అసలు నచ్చదు, స్వేచ్ఛ ఇష్టం కాబట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా రాసి బుక్ అయిపోయింది, ఏంటి ఇంకా ఏం తవలట్లేదు అని చెప్పి ఇక్కడే ఉండి రాయాలన్నారు. అస్సలు కుదరదని చెప్పి నేను చెప్పా పెట్టకుండా, వదలట్లేదు కాబట్టి దిస్ ఇస్ మై గిఫ్ట్ ఫర్ యువర్ రాజీజీ, 85 years old book. చలో చెన్నై వెళ్ళిపోయారు, నచ్చితే ఇందులోనే తీసుకోండి అలా. అండ్ ఓకే చేసుకుంది ఏంటి తెలుసా, నేను రాసిన ఫస్ట్ వర్షన్. ఓ డామ్, ఇది చాలాసార్లు జరుగుతుంది. RRR కూడా చెప్పారు, ఎస్ఎస్ రాజమౌళి గారు నాటు కంట ఇన్ని టేకులు ఇది చేయించి సెకండ్ టేక్ ఓకే చేశారంట. అది అలా, అది కొన్ని వర్జిన్ టేక్స్ అంటారు, సో వర్జిన్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. సో అలా జరిగిన ఒక విషయం అది. అలా ఒక యాక్సిడెంటల్ లిరిసిస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఏంటి ఫస్ట్ రాసిన లిరిక్ గుర్తుందా? అను గారు టాలెంట్ ఐడెంటిఫై చేశానన్నారు కదా, ఏమిటోనే ఫస్ట్ రాసింది అది మీకు ఎలా అంటే ఫస్ట్ రిలీజ్ అయింది ఆవారా, మీకు అర్థమైంది కదా. సో ఒకే టైంలో 1 year పట్టింది అందాల రాక్షసి ఆడియో బయటికి రావడానికి. దాదాపు షూటింగ్ మొత్తం అయ్యి వీళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు, సాయి కొరపాటి వాళ్ళు వారాహి క్రియేషన్ టేక్ ఓవర్ చేసుకున్నారు. 1 year పట్టింది. ఆ 1 yearలోనే ఆవారా రావడం జరిగింది, అది ముందు వచ్చేసింది. అలా సో తొలి డబ్బింగ్ పాట ఆవారా అయితే, తొలి స్ట్రైట్ సాంగ్ అందాల రాక్షసి అయింది. అందాల రాక్షసే కదా విజిటింగ్ కార్డ్ టు అన్ ఎక్స్టెంట్. ఎట్లా ఉంటుంది హను గారితో మీ కొలాబరేషన్? అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ కొలాబరేట్ అవునంత గొప్పగా ఉంటుంది. బట్ టచ్ లో ఉన్నారు. అయ్యో ఈజ్ మై బ్రదర్, అంటే వెరీ క్లోజ్. ఎట్లా ఈ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే, హను గారి అసిస్టెంట్ సూర్య మనోజ్ వంగాల, ఆఫ్ కోర్స్ ఆయన డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ లో మీరు యాక్ట్ చేస్తున్నారు. సో కనెక్షన్ అనేది ఇండైరెక్ట్ గా కొలాబరేషన్ అనేది అది ఉంది కాబట్టి. ఐ డోంట్ నో సూర్య జాయిన్ మచ్ లేటర్. కృష్ణగాడి వీర ప్రేమ గాథకి సూర్య వంగల, జయకృష్ణ అనే రైటర్, ఆ బ్యాచ్ అవినాష్ కొల్లా, వీళ్ళందరూ నాకు అలా పరిచయం అవడం జరిగింది. త్రూ జయకృష్ణ ఐ మెట్ ఆల్ దీస్ పీపుల్ అనమాట. సో అలా మంచి బాండ్. ఆ తర్వాత నుంచి అలా బృందా హ్యాపెండ్ మచ్ లేటర్. ఓకే, బట్ హను గారితో టచ్ లో అయితే ఉంటున్నారు? ఆఫ్ కోర్స్ ఉంటున్నాను నేను. ఓకే. అండ్ ఈ లిరిక్ రైటర్ గా, అరే మనం లిరిక్ రైటింగ్ డైలాగ్ రైటింగ్ రెండు ప్యారలల్ గా సాగినాయి కదా, సాహసం శ్వాసగా సాగిపోయి అంతకుముందు చేస్తున్నారు. బట్ ప్రాపర్ రోల్, ఫుల్ ఫ్లెజ్డ్ రోల్ కేమ్ త్రూ డెబ్యూగా మళ్ళీ బయటకు వచ్చింది అది. కానీ అంతకుముందు చేసింది నేను 3 ముక్కల్లో చెప్పాలంటే దట్ ఈస్ ఆన్ ఆహా. దట్ రిలీజ్డ్ మచ్ లేటర్, 6 years later. దట్ షుడ్ బి మై డెబ్యూ. ఇమాజిన్ ఇలాంటి ఒక సినిమా ఎవరికైనా జరుగుతుందని. మీరు లీడ్గా, హీరో అన్న మాట వాడడం నాకు ఇష్టం లేదు, ప్రొటగనిస్ట్గా లీడ్ యాక్టర్గా చేసిన సినిమాకి మీ ఆడియో లాంచ్కి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కె విశ్వనాథ్ గారు ఇలాంటి వాళ్ళు మహామహులందరూ వచ్చిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అవ్వకపోవడం మీరు ఊహిస్తారా? అలా జరిగి, కానీ ఆ ఫుటేజ్ గౌతమ్ మేనన్ గారు అసిస్టెంట్ చూసి ఇతను బాగుంటాడేమో ఈ రోల్కి అని సాహసం శ్వాసగా సాగిపోకి పిలిస్తే దాంట్లో యాక్ట్ చేసి అది ఫస్ట్ రిలీజ్ అయింది. క్రేజీ కదా. అది ఎందుకు డిలే అయింది? వాట్ వాస్ ఆ ప్రాసెస్ ఎట్లుండే? ఫస్ట్ తమిళ్లో రిలీజ్ చేశారు. వి షాట్ ఇట్ ప్యారలల్లీ దట్ మూవీ. ఐ డెంట్ యాక్ట్ ఇన్ తమిళ్, సో బికాస్ తమిళ్ స్టార్టెడ్ మచ్ ఎర్లియర్. సో నేను డైలాగ్ రైటర్ గా ఆ సినిమాకి వెళ్ళి, ఓహో దానికి మళ్ళీ చరణ్ చెప్పండి. ఇట్స్ ఆల్ లైక్ వెబ్ ఇలాగా దిగిడిగిడిగి ఉంది. ఆరణ్యకాండం అని ఆఫ్ కోర్స్ యు నో ఎవ్రీ సినిమా బఫ్ లవ్స్ దట్ ఫిల్మ్ ఇంక్లూడింగ్ మీ. అన్ఫార్చునేట్లీ నేను దానికి రిలీజ్ అవ్వలేదు కాబట్టి చాలా అద్భుతంగా రాశానని నాకు తెలుసు. దాని తెలుగు వర్షన్ నిజంగా నేను ప్రాణం పెట్టి రాశాను. ఇంకా రాలేదా? రిలీజ్ అదే నేను బాగా చేశాను అనుకున్న వేవి రిలీజ్ అవ్వలేదు, కానీ దాని నుంచి నాకు వేరే లైఫ్ వచ్చింది. హెల్ప్ అయింది. సో దానికి నేను డైలాగ్స్ రాస్తే దానికి ప్రొడ్యూసర్ ఎస్పి చరణ్, చాలా బాగా రాసావు నువ్వు 3 ముక్కల్లో చెప్పాలంటే అని మేము చేస్తున్నాము, 3 వార్త చేస్తున్నాం, తెలుగులో కూడా చేద్దాం అనుకుంటున్నాం, ఇంకా మేము హీరో ఎవరిని చూసుకోలేదు, బట్ నువ్వు ఒక వర్షన్ రాసే అని చెప్పి డైరెక్టర్ని కలవని తీసుకెళ్ళాడు. సో దే ఆర్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. బాలుగారి ఫ్యామిలీ ఈజ్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఎందుకంటే నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేసింది బాలుగారు, యూ నో ఆల్ ది స్టోరీ. సో వెళ్తే అక్కడ డైరెక్టర్ గారు ఇలా కథ చెప్తున్నారు. మధుమిత గారు కేడి అని సినిమా తీశారు. మధుమిత గారు ఇప్పుడు అంగబలి డైరీస్ హిందీలో పర్ఫెక్ట్, ఆవిడే అర్జున్ దాస్ తో చేస్తున్నారు.
సో ఆవిడ కలిశారు, ఇలాగే క్యాజువల్గానే మాట్లాడుతున్నాము. సమ్హౌ షీ సెడ్ ఐ లైక్ యువర్ బాడీ లాంగ్వేజ్, విల్ యూ ఆడిషన్ ఫర్ ది లీడ్ రోల్ అన్నారు. వై నాట్ అన్నాను. ఫస్ట్ నుంచి అదే కదా గొలం మనకి. సార్ ఓకే ఇచ్చాను, ఓకే అయిపోయింది. సో ఓకే ఫస్ట్ సినిమాతోనే రైటర్ కమ్ యాక్టర్ అన్న పాయింట్లో దిగాను. సో ఆ సినిమా బయటికి రాలేదు. ఎందుకంటే తమిళ్ ఫస్ట్ అది రిలీజ్ అయ్యింది. డెంట్ వర్క్ వెల్. ఎందుకంటే వీళ్ళు అనౌన్స్ చేసిన డేట్కి 8 సినిమాలు మెల్లిగా జాయిన్ అయ్యి అవి ఆక్రమించేసే థియేటర్స్ని. సో ఎక్కువ జనాలు రిసీవ్ చేసి అంటే ముందు విజిబిలిటీ కనిపించలేదు, ఆ సినిమా కొట్టుకుపోయింది. సో ఇంకా దీని ప్రాఫిట్స్ మీద అది చేద్దాం అనుకున్నారు, రిలీజ్ పోస్ట్ ప్రొడక్షన్ అవి పెట్టుకుని కుదరలేదు. సో దట్ డిడ్ంట్ హ్యాపెన్. ఆడియో లాంచ్ దాకా వెళ్ళి ఆగిపోయిన అదే సో కాల్డ్ హీరో అన్న ట్యాగ్ పోయా. ఆడియో పీక్ ఎక్స్పీరియన్స్ కదా, అంతమంది లెజెండ్స్. ఆఫ్ కోర్స్ ఒక అద్భుతమైన పిక్చర్ అయితే ఉంది. ఇంట్లో ఉందా ఫ్రేమ్, సూపర్. సో అది చూసేది సాహసం శ్వాసగా వచ్చింది. ఇంకా అక్కడనే అది కూడా డిమానిటైజేషన్ టైంలో రిలీజ్ అయింది. యా అంటే దే కంపేర్డ్ మీ విత్ విజయ్ దేవరకొండ అండ్ ఎవడే సుబ్రహ్మణ్యం బికాస్ ఐ హ్యాడ్ సచ్ స్కోప్ ఇన్ దట్ మూవీ. ఫర్ మీ అందులో నా మీదే కథ నడుస్తుంది ఆఫ్టర్ పాయింట్ సెకండ్ హాఫ్. నన్ను చంపేయబట్టి తను అదే కదా మీకు తెలుసు ఈ స్టోరీ. సో అలా అక్కడి నుంచి ఇదేంటి ఈడెవడరా హీరో కన్నా ఎక్కువ డాన్స్ చేస్తున్నాడు అన్న పేరు కూడా వచ్చింది నాకు. ఈ పదం ఒకటి డామినేట్, హీరోని డామినేట్ చేస్తున్నాను. నేను ఒకటి చెప్పనా, నాకు ఆ పదం ఐ జస్ట్ హేట్ దట్ బికాస్ ఎవ్రీ ఫిల్మ్లో అది నాకు బయట వాళ్ళు రివ్యూవర్స్ అందరూ చెప్పారు, హీఈస్ డామినేటింగ్. వాట్ ఈస్ డామినేటింగ్? ఐఎమ్ పర్ఫార్మింగ్ మ్యాన్, ఐఎమ్ డూయింగ్ మై జాబ్ రైట్ మేబీ, అంతే కదా. నా పని నేను కరెక్ట్గా చేయడం తప్పెలా అవుతుంది? అలా జరిగిందనమాట. సో ఇది ఇంటర్వ్యూ కాబట్టి ఎలాగో మనం అన్నీ మాట్లాడేసుకున్నాం కాబట్టి నాకు బాగా గుర్తు. సాహసం శ్వాసగా సాగిపోకుండా ఒక లైట్ మ్యాన్ ఒక షార్ట్ అయింది, సీనియర్ మోస్ట్ లైట్ మ్యాన్ అన్నట్టు. సో ఆయన బీడి కలుస్తూ తమ్ముడు అన్నాడు. అన్నా చెప్పను అన్న తమిళ్లో అక్కడ షూట్ చేసినప్పుడు, నేను తెలుగులో అనువదించి చెప్తాను అంతే పాయింట్. సో ఆయన చెప్పింది ఏంటంటే ఏదో నీకు లీడ్ రోల్ అయినా రావాలి, లేకపోతే ఒక్క రోల్ కూడా రాదు దీని తర్వాత. అన్నాడు అన్న నువ్వు వరవ శాప ఇది ఏందన్నా ఇదంటే, లేదు నువ్వు చేస్తుంటే నిన్నే చూడాలనిపించింది ఆ షాట్లో. సో ఏ హీరో నీకైతే రోల్ ఇవ్వరు తన పక్కన, కాబట్టి నువ్వే ఎత్తుక్కో సోలోగా అన్నట్టు చెప్పారు. ఇలా పర్లేదండి, బాగానే ఉన్నారు. అదే ఓకే, చాలా బాగున్నారు. అదే నాకేమీ రిగ్రెట్స్ లేదు కానీ యా బట్ యాక్టర్ అవ్వాలనేది ఇప్పటికీ. లేకపోతే దీంట్లో ఈ ఈ జనాల్ని టచ్ చేయడము. ఇప్పుడు మావాడు ఉన్నాడు అందాలు రాసేసి అంటే పిచ్చి పిచ్చి అంటున్నాడు, మావాడు ఉన్నాడు అందాలు రాసే సాంగ్స్ అంటే ఇప్పుడు కూడా పాడుతుండే. సో ఒక రకంగా జనాల్ని ఇంపాక్ట్ అయితే చేయగలిగారు కదా వర్క్. నేను ఎలాగైనా ఇంపాక్ట్ చేస్తాను, అది నా మీద నాకు కూడా నమ్మకం. అది నాకు ఏ ఫీల్డ్ ఇచ్చినా అట్లీస్ట్ నేను దాన్ని నేర్చుకొని దాంట్లో మాస్టర్ చేయడం ఎలాగానే ఆలోచించి ఐ విల్ గివ్ మై బెస్ట్. అది స్విచ్చింగ్ కూడా అలవాటు అయింది, జగ్లింగ్ అలవాటు అవ్వడం వల్ల చిన్నప్పటి నుంచి లైఫ్లో. సో ఏ పనైనా కావచ్చు, ఇప్పుడు లిరిసిస్ట్గా ఒక పని అయితే, రైటర్గా ఒక పని అయితే, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఒక పని అయితే, యూ నేమ్ ఇట్, వాట్ ఎవర్ దే గివ్ మీ ఐ డెలివర్ ద బెస్ట్. ఇది కాన్ఫిడెన్సే, బికాజ్ ఐ నో హౌ హార్డ్ ఐ వర్క్ ఫర్ సర్టెన్ థింగ్స్ అనమాట. బికాజ్ ఐ లవ్ సినిమా. నేను సినిమాని ఎప్పుడు లైట్ తీసుకోలేదు. ఆ హార్డ్ వర్క్ అక్కడి నుంచి, ఆ స్ఫూర్తి అక్కడి నుంచే వస్తుందేమో నా ఫీల్. నాకు ఎవరైనా సినిమా లైట్ తీసుకున్నా చాలా కోపం. సీరియస్నెస్ ఉండాలి దాని మీద, బికాజ్ అది నన్ను ఫీడ్ చేస్తుంది, మా ఫ్యామిలీని ఫీడ్ చేసింది అన్న రెస్పెక్ట్ తీసి పక్కన పెడితే సినిమా మీద ఉన్న మక్కువ దాన్ని ఐ జస్ట్ లవ్ సినిమా. ఇందాకే చెప్పారు నచ్చకపోయినా కూడా థియేటర్ ఎగ్జాక్ట్ ఎందుకు బాగాలేదని చూసే రకం, జస్ట్ లైక్ హౌ యు ఆర్ ట్రైయింగ్ ఇంతే. ఓకే ఓకే. అండ్ మీరు కంటెంట్ఫుల్గా ఉన్నారా? ఐఎమ్ ఆల్వేస్ కంటెంట్ఫుల్. నైస్. ఇందాక సినిమాని లైట్ తీసుకోను, ప్రతిదానికి నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను అన్నారు కదా, వాట్ డిడ్ దట్ హార్డ్ వర్క్ లుక్ లైక్? హార్డ్ వర్క్ లుక్ లైక్ అన్నది పాయింట్ అంటే ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నది ఏంటి దానికోసం అన్నది. చిన్నప్పటి నుంచి ఇన్ని సినిమాలు చూస్తున్నప్పుడు కొన్ని మనం హార్ట్కి తీసుకుంటాం, కొన్ని బ్రెయిన్కి తీసుకుంటాం, కొన్ని ఇలా చేస్తే బాగుంటుందని మనం అయిపోయి ఉంటాయి కదా, అవన్నీ గుర్తుపెట్టుకోవడం నా దృష్టిలో హార్డ్ వర్క్. అవి గుర్తుపెట్టుకొని అట్లీస్ట్ దానివల్ల మనకు యాడ్ స్టిక్ ఏర్పడిపోతుంది, దాన్ని మించడానికి ఆల్వేస్ ప్రయత్నించాలి. ఎలాంటివి గుర్తుపెట్టుకోవడం? ద బెస్ట్ ఆఫ్ ది వర్క్స్ మీకు వద్దన్నా గుర్తుంటాయి. ఇప్పుడు నాకు డాన్స్ చేయమని ఎవరైనా ఇస్తే ఫస్ట్ కమలాసన్ గారు గుర్తొస్తారు సాగర సంగమంలో, ఆర్ చిరంజీవి గారు గుర్తొస్తారు బంగారు కోడిపేటలో. సో ఇంత గ్రేస్ ఆర్ ఇంత ఇది దాటి నువ్వు చేయాలి అన్న పాయింట్లో నేను దిగుతాను అక్కడికి. నా యాడ్స్కి అక్కడెక్కడో పెట్టేసుకుంటే కానీ అదే ఎయిమ్ ఫర్ ది స్కై అన్నప్పుడు 10th ఫ్లోర్ కానీ ఎక్కచ్చేమో అన్న ఫీలింగే.
సో అప్పుడే ఆటోమేటిక్గా పుష్ వస్తుంది ఫర్ ద హార్డ్ వర్క్ అని నా ఫీలింగ్. రిమెంబరింగ్ వాట్ మేడ్ యూ ఫీల్ వైల్ యూ వాచింగ్ అ ఫిల్మ్. యా, అండ్ అది రీక్రియేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఆ ఎగ్జైట్మెంట్ డ్రైవ్ చేయాలి మనం. ఎగ్జాక్ట్లీ. ఈ కాంటెంట్ఫుల్నెస్ ఎలాబరేట్ చేయండి. కాంటెంట్ఫుల్ని ఎలాబరేట్ చేయడం అంటే అదే, దీన్ని ఇట్స్ సార్ట్ ఆఫ్ ట్రిక్కీ. ఇప్పుడు మిగతా వాళ్ళు చెప్పడం వల్ల నేను అది ఫీల్ అవ్వట్లేదు, కానీ మిగతా వాళ్ళు అందరూ నాకు ఆ పదం అదే ఇందాక డామినెంట్ అన్న పదం ఎలా రివర్స్ మిగతా వాళ్ళు అన్నప్పుడు నాకు చాలా చిరాకేసిందో. బ్రో మీరు చాలా అండర్ రేటెడ్ బ్రో. బాగుందిరా, మంచి పదం, బాగా అనుకున్నారు. ఇది ప్రతి ఒక్కళ్ళు, ఇది ఆల్మోస్ట్ వెన్ ఎవర్ ఐ మీట్ సమ్వన్ ఇన్ థియేటర్స్ ఆర్ వెన్ ఐ గో, బ్రో మీకు రావాల్సినంత పేరు బాగానే వచ్చిందిరా, మీరు మరీ సరే మీకు నన్ను నచ్చానా, సరే ఓకే గుడ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నాకు లేని ఫీలింగ్ వీళ్ళు ఇంజెక్ట్ చేస్తున్న ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంకేంటంటే 100% నేను ఏ పనికైనా ఇచ్చి చేస్తున్నాను మీకు చెప్పాను కదా, వెలుగులోకి ఎంత వస్తుంది అన్నది నేను ఆలోచించట్లేదు. అది ఆలోచించాలా ఆలోచించక్కర్లేదా? ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ PR. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ మార్కెటింగ్ మై సెల్ఫ్. I just do my work and leave. I never post. I hate to post basically. Not a very social media person. ఇప్పుడు ఎవరైనా ట్యాగ్ చేశారనుకోండి, రీపోస్ట్ మ్యాక్సిమం నేను చేయగలిగింది అంతే. నేను ఒక పోస్ట్ క్రియేట్ చేసి రాసి పోస్ట్ ఐ ఫీల్ సో టైరీ ఫర్ డూయింగ్ సచ్ థింగ్స్ అనమాట. సో అదే ఈవెన్ నన్ను పుష్ చేసుకునే ఒక ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ నాకు లేకపోవడం వల్ల ఇలా వెనకబడిపోయానా అని కూడా నాకు తెలీదు. ఓకే, అది నేను వెనకబడిపోయానా మీరు చెప్పాలి. అదే పర్లేదు. బట్ ఆ వెలుగులోకి ఎంత వస్తుంది, వెలుగులోకి వచ్చామా లేదా అనే క్వశ్చన్, వెలుగులోకి రావడం ఇంపార్టెంటా కాదా, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే కదా. ఇప్పుడు నేను కొన్ని రాశాను, మా ఫ్రెండ్స్ అందరూ ఏం చెప్పారు, ఇది నేనేమనుకున్నాను పుస్తకంలాగా ప్రింట్ చేద్దాం. ఎవరు చదువుతున్నాడు పుస్తకం అన్నాడు ఫస్ట్. మీరు మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చు కదా అన్నాడు. నాకెందుకు అది ఆ అర్జీ రావట్లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం, ఇప్పటికీ పుస్తకం ఇలా టచ్ చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా అనేది నా ఫీలింగ్ అది. సో అది అలా చేద్దామా, ఆడియో బుక్ లాగా పెట్టాలా ఏంటి, పాడ్కాస్ట్లు వచ్చే మీరు మాట్లాడండి అంటున్నారు. ఐఎమ్ స్టక్. నో ప్లీజ్ ట్రై అ పాడ్కాస్ట్, యు ఆర్ టాకింగ్ వెరీ వెల్, చాలా బాగా మాట్లాడుతున్నారు. పాడ్కాస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఆన్సర్ వెరీ వెల్. ఇఫ్ ఐ డోంట్ నో, ఊరికే మాడమని తెలియదు. ఐ ఆన్సర్ వెరీ వెల్ ఫర్ ద క్వశ్చన్స్ మేబీ. ఓకే, అండ్ నాకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అంటే ఇప్పుడు మీ హోల్ వర్కే ఇన్ అ వే ఎక్స్ప్రెషన్ ద్వారా కదా. కరెక్ట్. అండ్ యు ఆర్ కమింగ్ అక్రాస్ యాజ్ అ వెరీ ఎక్స్ప్రెసివ్ పర్సన్ విచ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ లవింగ్. సో ఆ ఎక్స్ప్రెషన్ అనేది మీరు ఇంకొక ఫామ్ దానికి ఎత్తుక్కోగలిగితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అంటున్నా పాడ్కాస్ట్. ఎందుకంటే నేను మీ ఎక్స్ప్రెషన్తో చాలా రెజొనేట్ అవుతున్నా. మీరు మాట్లాడుతుంటే నేను క్వశ్చనే మర్చిపోయాను అన్నా కదా. ఎందుకంటే నేను ఎప్పుడు జనరల్గా ఇంటర్వ్యూ చేస్తుంటే గెస్ట్ చెప్తుంటే వాళ్ళు మాట్లాడుతుంది వింటూ ఉంటా, బట్ నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడగాలి అనేది నాకు ఉంటుంది. మీరు మాట్లాడుతుంటే నాకు నెక్స్ట్ క్వశ్చన్ గురించి అనిపించట్లేదు. ఐఎమ్ 100% లిసనింగ్ టు యూ. చాలా రేర్గా జరుగుతుంది ఇది, చాలా రేర్. సో ఐఎమ్ సేయింగ్ యూ హ్యావ్ గ్రేట్ ఎక్స్ప్రెసివ్నెస్. దాన్ని మీరు ఛానలైజ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఆ ఛానలైజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక కెరియర్ కూడా ఉంది యాజ్ అ లిరిక్ రైటర్. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఒక పాట రాస్తుంటే how much of it is you, how much of it is the director or the song or the situation drives me. అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయండి, నాకు సంఖ్యలు లేకుండా నేను రాసుకుంటే అదే పుస్తకం అవుతుంది. నాకు లిమిట్ ఇది సిట్యువేషన్ అని చెప్పి అందులో రాయమంటే అది సినిమా పాట అవుతుంది. సినిమా పాటకి ఏం చేయాలో చేయాలి, బికాజ్ డైరెక్టర్ దానికి ఆల్రెడీ ఆ సిట్యువేషన్కి ఆల్రెడీ ఊహించుకున్నాడు కాబట్టి వీ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు దేర్ షూస్ అండ్ థింక్. ఆ రోల్గా నేను మారిపోతాను అంతే. పరకాయ ప్రవేశమే. అక్కడ నేను రైటర్గా రాస్తున్నప్పుడు నాలో యాక్టర్ పనిచేస్తాడు, నేను యాక్టర్గా ఉన్నప్పుడు నాలో రైటర్ పనిచేస్తాడు. సో ఆ రెండు బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మేబీ ఐ డెలివర్ బెస్ట్ ఇస్ వాట్ ఐ థింక్. బట్ అందులో మీ పర్సనాలిటీ కూడా ఒకటి ఉంటుంది కదా. మేబీ ఆ స్టెప్పింగ్ ఉంటుంది, బాగా స్టెప్పింగ్ అవుతున్నానేమో మేబీ. అంటే నాకు చెప్పాను కదా, స్విచ్చింగ్ ఈజ్ ఈజీ ఫర్ మీ. సార్ట్ ఆఫ్ ఐ గాట్ యూస్ టు ఇట్. ఇప్పుడు సడన్గా ఒక పాట రాయమన్నా రాస్తాను, ఇమీడియట్గా డబ్బింగ్ చెప్పమన్నా చెప్తాను. అవ్వంగానే ఒక షార్ట్ యాక్టింగ్ అంతెందుకండి, సాహసం శ్వాసగా సాగిపోలో షోకిలా సాంగ్ ఫస్ట్ టైం ఏఆర్ రమన్ గారికి రాసింది అందులోనే. అదేంటంటే ఆల్రెడీ అప్పటికి 9 మంది రైటర్స్ ట్రై చేసి విఫలమైన తర్వాత షార్ట్ గ్యాప్లో 2 to 6 లోపల ఒక సీన్ అవగొట్టాలి, అదే 2 to 6 లోపల సాంగ్ అవగొట్టాలి. సో డైలాగులు నేను చదువుకొని అక్కడికి వెళ్ళి యాక్ట్ చేసి వచ్చి ఈ గ్యాప్లో మళ్ళీ పాట రాసి మళ్ళీ వెళ్ళి అవి స్విచ్చింగ్ పాట అయిపోయింది, సీన్ అయిపోయింది. సో గౌతమ్ మేనన్ గారు షాక్ అయ్యారు,
యూ ఫినిష్డ్ అన్నారు. 250 లైన్స్ ఉన్నాయి ఆ సాంగ్లో, ర్యాప్ కాబట్టి. సో గుడ్ స్పిరిట్ రాకీ అన్నాడు. ఓకే ఫైన్. అలా డైరెక్ట్గా ఏఆర్ రెహమాన్ గారు స్టూడియోకి పంపించారు. అక్కడి నుంచి రెస్ట్ ఇస్ హిస్టరీ. సో సార్ట్ ఆఫ్ అంతే కదా, ఇది స్విచ్ వర్క్ అయ్యే, బాగా వర్క్ అయిన రోజులు నేను బాగా పనిచేస్తాను అనుకుంటున్నాను. అనువాదం అనేది ఒకటి ఉంది కదా, ఇందాక మీరు అన్నారు సంఖ్యలు అని చెప్పి. ఆ సంఖ్యలే సిచ్యువేషన్, అక్కడ ఉండే ఎమోషన్, అక్కడ ఆల్రెడీ యాక్టర్స్ దానికి ఒక ఆర్క్ ఒకటి ఉంటుంది, ఏ మూమెంట్లో ఆ సాంగ్ వస్తుంది అనేది, అవన్నీ సంఖ్యలు. వాటికి అన్నిటికంటే మించిన ఒక పెద్ద సంఖ్యలు ఇస్ దట్ అనువాదం. ఆల్రెడీ ఒరిజినల్గా అక్కడ ఒక సాంగ్ ఉండొచ్చు, లాంగ్వేజ్ అనేది అది ఆల్రెడీ ఒకటి ఉంది. సో మీరు తెలుగులో రాసే ఈ లిరిక్స్, ఈ డైలాగ్స్ ఉన్నాయి కదా, అది జస్ట్ అనువాదమా? అనువాదాన్ని మించిన ఇట్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రైటింగ్. దాన్ని అనుసృజన అంటారు, సృజనాత్మకంగా అనుకరించడం అది. సో అంటే ఇప్పుడు ఇది నేను ఎక్కడో చెప్పాను ఇది ఆల్రెడీ, మళ్ళీ ఐ విల్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఒక పేపర్ ఇలా ఇచ్చి, వైట్ పేపర్, ఎంటీ పేపర్ ఇచ్చి గీ అంటే నేను ఇష్టానికి ఏదో ఒకటి గీసాను, అయిపోయింది. గీసిన దాని మీద చెక్కు చెదరకుండా మళ్ళీ గీ అంటే అది కత్తి మీద సాంగ్. సో అది యాక్చువల్గా డబ్బింగ్ అనే ఒక ప్రక్రియ. చాలామందికి అది ఒక చులకన చిన్న భావం ఉంది దాని మీద, కానీ నా దృష్టిలో మోస్ట్ టఫెస్టే డబ్బింగ్. నాకు స్టేట్ సాంగ్స్ అలవగ్గా ఇలా రాసేయగలను, కొన్నిసార్లు డబ్బింగే అమ్మ ఇది భలే ఉంది ఈ ఎక్స్ప్రెషన్, ఇది అట్లీస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ నేను తెలుగుకి తేవాలి, అది తెలుగుదనంతో ఉండాలి ఆ ఎక్స్ప్రెషన్, అది ఎక్కడ అది మిస్ అవ్వకూడదని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాల్సిన పని అది. ఇప్పుడు మీకు అది జైలర్లో నా పాట, ఆ ఎక్స్ప్రెషన్ తెలుగుకి వచ్చుంటే బాగుండేది నేను చాలాసార్లు అనుకున్నాను, ఎందుకంటే నాకు తమిళ అర్థమైంది కాబట్టి. అదే పొరప పాతవా గొప్ప విజిల కేటవా, అదే దాని మీనింగ్ మీకు తెలిస్తే కనుక, నీ పుటక చూసినవాడు, నీ బాబు విజిల్ ఉన్నవాడు, నీ మనవాళ్ళ మునివాళ్ళ చేత కూడా డాన్స్ చేయింపగలడు. ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్ ఇది అంటే, హీఈస్ ఎవర్ లాస్టింగ్, దట్ గైస్ ఫర్ ఎవర్ అని చెప్పడం చాలా గ్రేట్ థాట్ అది. సో ఇలాంటివి నాకు అర్థమయ్యాయి కాబట్టి బాధ్యత ఇంకా పెరుగుతుంది, టు డెలివర్ దట్, టు కేటర్ దట్ టు ది తెలుగు ఆడియన్స్ ఇన్ తెలుగు. సో బట్ చాలా నెక్స్ట్ లెవెల్ ఛాలెంజే కదా అది. అన్ని ఇప్పుడు లిప్ మూవ్మెంట్ నుంచి వర్డ్ సైజ్ నుండి ఎంత, ఇది దాంట్లో 3 words ఉన్నాయా, దీనిలో 3 words ఉండాలి, ఆ లైన్ మొత్తం చెప్పడానికి 10 seconds అవుతుందా, ఇక్కడ కూడా 10 seconds ఉండాలి. ఇట్లాంటి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మీరు అనుసృజన చేసేటప్పుడు? అదే లిప్ సింక్ ఉంటే టఫెస్ట్, అది అన్నిటికన్నా టఫెస్ట్ జాబ్ అది. లిప్ సింక్ లేదు వెనకాలైతే కనుక ఆ మీనింగ్కి అదే మీనింగ్ వచ్చేలాగా తెలుగుదనం ఉట్టిపడేలా రాయడం ఒకటైతే, ప్యారలల్ కాంటెక్స్ట్ వెతుక్కోవడం. కొన్ని యథావిధిగా మనం అనువదించామంటే లేదా తర్జుమా చేసామంటే అది బాగోదు, గూగుల్ ట్రాన్స్లేట్ చేసినట్టు అవుతుంది, అది కరెక్ట్ కాదు. దానికి ప్యారలల్ కాంటెక్స్ట్ ఏదో ఆలోచించి అలా చేయగలిగితే బాగుంటుంది. సో అది కూడా కొంచెం ఫ్రీడమ్ ఉన్న స్పేస్. లిప్ మూమెంట్ ఉంటే మాత్రం చాలా టఫ్. బాగా మీకు కష్టపడిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, స్పెసిఫిక్ లైన్స్ ఆర్ సాంగ్స్? ఈ పాట ఫేమస్ కాదు కానీ నాకు ఇది ఇప్పుడు గుర్తొస్తుంది, ఇప్పుడు ఫేమస్ అయిన పాటలు ఏమైనా ఉన్నాయని కూడా ఆలోచిస్తున్నాను నేను. అసలు నేను రాసిన సినిమా నాకు ఒక పెద్ద ప్రాబ్లం, నేను రాసింది ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాను. ఇది 99 సాంగ్స్ అని ఏఆర్ రెహమాన్ గారి సినిమాలో తెలుగులో ఒక పాట టైట్ క్లోజ్లో ఉంటుంది అనమాట. అయ్యో, అది రెహమాన్ గారు చూసి బిత్తరపోయారు, మిగతా లాంగ్వేజెస్ వాళ్ళని మార్చుకోమన్నారు, ఇంత టైట్గా రాయాలి డబ్బింగ్ అని చెప్పి ఆయన చెప్పారు. సో దట్ ఈస్ నాకు ఆస్కర్ కన్నా పెద్ద అవార్డు అది, ఆ మాట అనడం, ఆయన నోటి నెంబర్ నుంచి అది రావడం. అండ్ నేను రాసిన ఇంకో పాట దానికి లిప్ లేదు కానీ కాంటెక్స్ట్ చాలా బాగుందని ఒరిజినల్ కూడా మార్చుకున్నారు వాళ్ళు. ఏది 99 సాంగ్స్లో లాస్ట్ సాంగ్. ఒక పాట వింటే పొలిటీషియన్ నుంచి ఒక అందరూ మారిపోవాలి, అది సిచ్యువేషన్, ఎంత పెద్ద సిచ్యువేషన్ ఇది. సో అది టూ మచ్ భారం ఫర్ రైటర్. సో అది క్రాక్ చేయగానే హీ లవ్డ్ ఇట్. అది నేను అందరికన్నా లాస్ట్లో చెప్తానని చెప్పాను, అది నాకు ఆ రోజు ఏ మూడ్లో చెప్పాను తెలియదు, లాస్ట్గానే అది విని అందరికన్నా ఇది బాగుంది, ఇది ఫాలో అవ్వండి అన్నారు ఆయన. సో ఇట్స్ నైస్. అలాంటి మూమెంట్స్ నాకు చాలానే ఉన్నాయి అవి ఇచ్చినవి. ఏఆర్ రెహమాన్ గారితో ఎలా ఉంటుంది, ఎంత ఫ్రీడమ్ ఉంటుంది ఆయన దగ్గర? అట్మోస్ట్ ఫ్రీడమ్ ఆయన దగ్గరే ఉంటుంది నేను ఫీల్ అయింది. ఆయనకి సౌండింగ్ ఇంపార్టెంట్, ఆడ్గా సౌండ్ అవ్వకూడదు, సౌండింగ్లో ప్లెజెంట్నెస్ ఉండాలి, ఆల్సో థాట్లో కొత్తదనం ఉండాలి. నచ్చితే ఆయన ఫ్రీడమ్ ఇస్తారు, ఫస్ట్ నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయి ఫస్ట్ అంటారు.
కొంచెం కొత్తగా ఉన్నా చేయి పర్లేదన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఆయన దగ్గర నేను నేర్చుకుంది ఇదే, ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంటుంది, డూ సంథింగ్ యాజ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆర్ ద లాస్ట్ టైమ్ ఇన్ లైఫ్ అని. అలాగే పనిచేస్తారు ఆయన. సో హీఈస్ సమ్వేర్ ఎల్స్, ఎక్కడో అది జీనియస్. అంటే అంత పేషెన్స్, అంత హీ సార్టెడ్ అండి, వెరీ కంటెంట్ఫుల్ మ్యాన్ అండ్ ఆల్వేస్ అట్ పీస్. యూ కెన్ ఫీల్ దట్ ఆరా వెన్ ఈజ్ అరౌండ్. అలా సో కూల్ కదా, ఎంతమందితో అసలు కోపం రాదా, అద్భుతం. లవ్లీ. అండ్ డబ్బింగ్ గురించి చెప్పండి నాకు, టైం లైన్స్ ఎట్లా ఉంటాయి సార్? టఫే సార్, మొత్తం బ్రేక్ చేయండి నాకు. ఇప్పుడు ఒక సినిమా వస్తుంది, లెట్స్ సే సత్యం సుందరం, ఇప్పుడు వచ్చింది లవ్డ్ ద మూవీ. థ్యాంక్ యూ. అవి చెప్పేస్తా, లవ్డ్ ద మూవీ చాలా రోజుల తర్వాత ఎప్పుడు మనం సినిమాలో బాధతో కన్నీళ్ళు పెడతాం. అండ్ ఐఎమ్ సమ్ వన్ హూ ఓపెన్ అబౌట్ క్రైంగ్ అనమాట. సినిమాలో నాకు ఏడుపు వస్తే నేను ఏడ్ చేస్తా, దేర్ ఇస్ నథింగ్ ఎంబారెసింగ్ అబౌట్ ఇట్. అది నాకు థెరపీ లాగా అనిపిస్తుంది, మా కెమెరామ్యాన్ కూడా అంట. లవ్ ఇట్. సో ఐ లవ్ ఇట్. నాకు సినిమాలకి వెళ్ళి మస్తు థెరపీ లాగా అనిపిస్తుంది. ఐ ఎంజాయ్ ఇట్. సత్యం సుందరంలో 3-4 ప్లేసెస్లో హ్యాపీ టీయర్స్ వచ్చినాయి. కరెక్ట్. లైక్ బాధ టీయర్స్ వచ్చేది ఇట్స్ ఓకే, అది ఎప్పుడు జరిగేది. రిసెప్షన్ సీన్, కాలికి పట్టీలు తొడిగేది, అరవింద్ స్వామి పూల ఆమె దగ్గర బాధపడుతూ కూర్చోవడం ఒకటి, లాస్ట్ లో ఫోన్ కాల్, ఇట్లా ఒక 2-3 ప్లేసెస్ లో హ్యాపీ అంటే ఆ పూల షాప్ ది కొంచెం సాడ్ అన్నా కూడా మిగిలింది వెరీ కంటెంట్ఫుల్. అబ్బా మంచోళ్ళని చూస్తే హ్యాపీగా ఉందిరా అనే ఫీలింగ్ అనమాట. సో సత్యం సుందరం సినిమాని తీసుకుని మీరు నాకు హోల్ డబ్బింగ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ ప్రాసెస్ లో మీరు ఇన్వాల్వ్ అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైలాగ్ ట్రాన్స్లేషన్ దానికి ఎంత పడుతుంది? ఇందాక మీరు మాట్లాడుతున్నారు వాయిస్ శాంపుల్స్ అని, వాటిలో ఎంత ఇన్వాల్వ్ అవుతారు? వాట్ ఆర్ ద డిఫరెంట్, వాటిలో ఉండే డిఫరెంట్ ఫేజెస్ ఏంటి? ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు కార్తీ గారు ఆర్ 2D ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, డ్రీమ్ వారియర్స్, అంటే ఇది హోల్ ఆఫ్ కార్తీ గారి ఫ్యామిలీ అనుకోండి. రైటర్ కదా మీరు, సార్ట్ ఆఫ్. అంటే అన్నయ్య తర్వాత నేనే టేక్ ఓవర్ చేసుకున్నది. ఈ పర్టికులర్ సినిమాలకు మాత్రం దే ట్రస్ట్ మీ లైక్ ఎనీథింగ్, ఇంక్లూడింగ్ మై ఇన్స్టింక్ట్స్ అన్ని. నేను టు బి ఆనెస్ట్ చెప్తున్నాను, ఇది జపాన్ చూసినప్పుడు నేను చెప్పాను నాకు ఎక్కలేదు ఈ సినిమా అన్నట్టు చెప్పాను, ఆడకపోవచ్చేమో అని కూడా చెప్పాను. అండ్ ఈ సినిమా ఫస్ట్ చూసిన అవుటర్ ఆడియన్స్ నేనే. నేను 4 hours కట్ చూశాను ఫస్ట్. అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ మనకి అలాగే చూపిస్తారు కదా బేసిక్గా. సో అండ్ సింక్ సౌండ్ అది ఆ సినిమా, వాళ్ళు తమిళ్లో దే డిడ్ ఇట్ లైవ్ రికార్డింగ్, సింక్ సౌండ్ చేశారు. చూసి నాకు ఎంత ఓవర్వెల్మింగ్ అనిపించింది అంటే, కంటిన్యూస్గా ఈ స్టార్టెడ్ కార్తీ అన్నయ్య ఎత్తలేదు. 6వ ఎత్తి ఏమైంది అని అంటే తిరిగిపోయింది. జస్ట్ యూ షుడ్ బి రియలీ ప్రౌడ్ ఫర్ మేకింగ్ సచ్ ఫిల్మ్స్. అండ్ ఒక టార్చ్ బేరర్ మీరే అవుతారు. అంటే ఒక స్టార్ అయ్యి ఉండి ఇలాంటి సినిమాలు చేయడం ఓన్లీ మలయాళం ఇండస్ట్రీకే పరిమితం అయిపోయిందని మనం అనుకుంటుంటే, యూ స్టార్టెడ్ ఇన్ తమిళ్, దిస్ విల్ రీచ్ టు తెలుగు ఆల్సో. హోప్ఫుల్లీ ఎస్, నాకు కూడా అదే కావాలి. ఐ లవ్ ఎన్టీఆర్ గారు ఆర్ అల్లు అర్జున్, ఇలా ఒక పర్ఫార్మర్స్ ఉన్నారు మన దగ్గర. ఐ రియలీ వాంట్ టు సీ దెమ్ ఇన్ యాక్ట్ ఇన్ సాగర్ సంగమం. ఇమాజిన్ ఎన్టీఆర్ డూయింగ్ ఫిల్మ్ లైక్ సాగర్ సంగమం. హౌ విల్ దట్ బి? టు బి ఆనెస్ట్, ఇది నేను చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను. కమెంట్స్లో నేను తిట్టుకున్నా పర్లేదు, కానీ ఆయన ఒక రభస లాంటి లేదా ఒక రామయ్య వస్తావయ్య లాంటి సినిమాలు చేసి ఫ్లాప్ అవ్వడం కన్నా ఓ సాగర్ సంగమం లాంటి సినిమా అటెంప్ట్ చేసి ఫ్లాప్ అయినా పర్లేదు అంటున్నాను. మీకు అర్థమవుతుంది? ఎగ్జాక్ట్లీ అలాంటివి జరగాలి. ఓన్లీ మనం అరే పొరుగింటి పిల్లకూరని చూసి ముడిసిపోవడం ఎంతవరకు కరెక్ట్? సో అలాగే కార్తీ గారికి అది పెద్ద మ్యాటర్ కదా తమిళ్కి నేను చెప్పేది. ఎవరు చేయట్లేదు అలాంటి సినిమాలు. సో అన్నాను, యూ షుడ్ బి రియలీ ప్రౌడ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. అందరికీ నేను ఐ కెప్ట్ కాలింగ్ అనమాట, ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారికి అండ్ డైరెక్టర్ ప్రేమ్ గారికి, అందరికీ. సో టెరిఫిక్ ఫిల్మ్ తీశారు, నాకు అద్భుతంగా నచ్చింది ఈ సినిమా. దీనికి నేను ఒక ఎడిట్ మాత్రం చేస్తాను, మీరు ఫైనల్ కట్ ఇవ్వండి అన్నాను. ఫైనల్ కట్ ఇచ్చిన తర్వాత నేను తెలుగుకి 20 minutes 33 seconds నేను పర్సనల్గా ఎడిట్ చేశాను. ఓకే, ఎందుకు అంటే కొన్ని ఎమోషన్స్ ప్యూర్ పొలిటికల్ అండ్ తమిళ్ ఎమోషన్స్ అవన్నమాట. పొలిటికల్ కల్చరల్ తమిళ్ ఎమోషన్స్ అనమాట. వాటిని తెలుగుకి ఎంత మనం అనువదించినా ఏమవుతుందంటే, వాళ్ళు చోళుల గురించి మాట్లాడారు, పిఎస్ ఏమైందో మీకు తెలుసు. సో చోళుల గురించి మాట్లాడినప్పుడు నేను దాని డబ్బింగ్ పరంగా ఏం చేశానంటే, పల్నాటి యుద్ధం, పల్నాటి బ్రహ్మనాయుడు, నాగమ్మ వీళ్ళ గురించి మాట్లాడేటట్టు మార్చి రాసిన ఈ సీన్ తీసేద్దామని నేను సెన్సార్కి మనం సబ్మిట్ చేస్తున్నప్పుడు ఆ సీన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయాలి, అది రూల్. సో అలా మొత్తం డబ్బింగ్ చేసినా కూడా ఆ సీన్ తీసేయండి, ఇంకో సీన్ జల్లికట్టు సీన్స్ ఎక్కువ ఉన్నాయి తీసేయని చెప్పి దే గేవ్ మీ దట్ ఫ్రీడమ్. ఇంక ఏ రైటర్కి
ఇంక ఏ సంస్థ ఇవ్వని ఒక ఫ్రీడమ్ నాకు ఇచ్చారు. బ్యూటిఫుల్ కదా, అందుకే ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఒక తెలుగు సినిమాలాగా ప్రజెంట్ చేయగలిగాను. అండ్ మీరు అన్నట్టు ఆ ప్రాసెస్ ఏంటంటే సినిమా చూపించిన తర్వాత దానికి ఫస్ట్ రాసుకోవాలి, ఆ తర్వాత వాయిస్ టెస్ట్లు చేయాలి. అండ్ వాయిస్ టెస్ట్లు కొన్నిసార్లు అడుగుతారు, కొంతమంది అడగరు. అంటే యూ గో విత్ యువర్ ఇన్స్టింక్ట్ అని నమ్మేవాళ్ళు. ఈ సినిమాకి అయితే నాకు మాక్సిమం నమ్మాను. దీనికి అరవింద్ స్వామికి మన హేమచంద్ర గారు నేనే చెప్పాను. సో హేమచంద్ర గారు ధ్రువాకి చెప్పారు, నేను ఆయన చేత వేరేలా చెప్పించుకుంటా అని చెప్పాను. అంతే. నాకేం విలన్ అని చెప్తున్నప్పుడు ఆయన బేసిక్గా రెగ్యులర్ తెలుగు సినిమా అడిగేలా ఎందుకు చేస్తున్నావు అన్నట్టు కాకుండా, పాపం నేను వాళ్ళు ఎవరిని నేనేమన్నాను అలా అడుగుతారు. సో అలా కాకుండా సౌండ్ లైక్ దట్ కాబట్టి విచ్ ఇస్ ఫూలిష్. ఓకే, ఎనీవే నేను నాతో ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడమని అడిగాను. ఆయన మైక్లో కూడా అంతే చెప్పాను, డబ్బింగ్ చాలా లెవెల్స్ తక్కువ పర్లేదు నేను పెంచుకుంటాను. సో అంతే. యూ షుడ్ నో ది అదర్ ఎండ్ ఆల్సో. నాకు కొన్ని ఎక్స్ప్రెషన్లు అంటే నాకు జస్ట్ అది వినిపిస్తే చాలు, నేను పెంచుకోగలను. వీ హ్యావ్ ద టెక్నికల్ యూనో ఇప్పుడు బ్రిలియన్స్ ఇప్పుడు ఈ టైంలో. అలా ఎవ్రీ క్యారెక్టర్కి ఒక వాయిస్ని పట్టి చేయడం. నైస్. అండ్ మీరు ఫస్ట్ సినిమా చూసానన్నారు కదా, అది ఎప్పుడు, ఎన్ని నెలల ముందు అది? దిస్ వాజ్ లాంగ్ బ్యాక్, కానీ నా ఫైనల్ ఎడిట్ ఇచ్చింది మచ్ లేటర్. సో ఆ తర్వాత నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇది బేసిక్గా టైం కరెంట్ చాలా ఉంటుంది. అండ్ ఆ తర్వాత వీళ్ళది ఈ సినిమా కాదు కానీ జనరల్గా చాలా వరకు ఒక 5 edits మార్చడం, 6 edits మార్చడం, ఇలా చాలామంది ఎడిట్ మార్చడం మీరు మళ్ళీ మార్చుకుని అంటారు. ఇదేంటిది క్షణక్షణ సినిమాలో వెంకటేశ్వర టక్కనెక్కి వచ్చి అంటాడు కదా, శ్రీదేవిలో చూస్తుంది కదా ఏం వచ్చాయి అన్నట్టు అలా ఉంటుంది మా పరిస్థితి. లాస్ట్ మినిట్లో వీటన్నిటికీ ఇప్పుడు ఈ మధ్య ప్యాకేజెస్ మాట్లాడతారు. ఇవన్నీ ప్యాకేజ్ తీసుకుంటే రైటర్గా నాకే బొక్క. సో ఇవన్నీ చాలా చాలా ఉన్నాయండి. యూనో డిఫరెంట్ వేరే ఈక్వేషన్ అంతే అండి. టోటలీ ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో అంత చిరాకులు కూడా చాలానే ఉంటాయి. యా, బట్ ప్రోస్ అండ్ కాన్స్ అంతేగా. సో సత్యం సుందరం మీ అనుసృజనకి ఎన్ని రోజులు పట్టింది? 20 days. డబ్బింగ్, వాయిస్ అన్ని కలిపి 20 days. జనరల్ టైం లైన్స్ ఎట్లా ఉంటాయి? ఇదే నా టైం లైన్ జనరల్లీ. కొన్నిసార్లు 2 weeksలో చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు 3 weeks ఇవ్వగలిగితే గ్రేట్. 3 to 4 weeks ఇవ్వగలిగితే 2 weeks ఏంటి 9 to 9s 9 to 11s అలా పనిచేయడమే. పొద్దున్న మొదలెడితే నైట్ వరకు బ్యాటింగ్ అంతే, కంటిన్యూస్గా. క్రియేటివిటీ వస్తుందా? అంత వస్తుంది. ప్రెషర్ రైటింగ్ అంటారు కదా, కమల్ హాసన్ గారు చెప్తారు కదా ప్రెషర్ రైటింగ్ అని. సో అది సార్ట్ ఆఫ్ అలవాటు అయితే వస్తుందేమో అని. ఆ టైం క్రంచ్లో పనిచేసినప్పుడు యుల్ బి లైక్ దిస్. సో అలా చేయడం జరిగిందనమాట. మీరు చేసిన వర్క్లో వాట్ ఈస్ సంథింగ్ మీకు అత్యంత ప్రైడ్ని ఇచ్చిన వర్క్, సెలెక్ట్ వర్క్స్ ఏమైనా ఉన్నాయా? టు బి ఆనెస్ట్, ఐ ఎంజాయ్ ఎవ్రీ వర్క్ ఆఫ్ మైండ్. అంటే ఇది అందరిలాగా డిప్లొమాటిక్గా చెప్పట్లేదు, కానీ నేను నచ్చితేనే ఆ పని చేస్తాను, లేకపోతే అసలు ఒప్పుకోను. కొన్ని తప్పు చేయాల్సి వస్తాయి కదా, కొన్ని మానిటరీ బెనిఫిట్స్ కోసం, కొన్ని లేదా గుడ్ విల్ కోసము అలాంటివి చేయాల్సి ఉంటుంది. ఏమని చెప్పాలి, టూ మెనీ టు కోట్ ఏమో. ప్లీజ్ 2-3 కోట్ చేయండి. సంథింగ్ దట్ మిమ్మల్ని ఛాలెంజ్ చేసి మీరు కొత్తగా నేర్చుకున్నావేమన్నా, లైక్ యాక్టింగ్లోనా, రైటింగ్లోనా, దేంట్లో? అన్నిట్లో చెప్పండి. యాక్టింగ్లో బృందా బై ఫార్ నా బెస్ట్, అది నా ఫీలింగ్. అండ్ రైటింగ్లో ఇప్పటిదాకా అందరి రక్షకి నేను పడ్డంత టార్చరింగ్ దేనికి పడలేదు కాబట్టి దానికే ఒట్టేసేయాలి. అంటే అంత మేధో మొదలు నేను ఇంక దేనికి చేయలేదేమో, అంత పిండారు. అయినా బట్ వర్త్ ఇట్ అనుకుందాం. కానీ ఒకటి అది చాలా రామన్ గారికి రాసినవి, అది 99 songs నేను చాలా చాలా చెరిష్ చేస్తాను ఆ వర్క్ని. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. డబ్బింగ్స్లో ఖైదీ, సత్యం సుందరం లాంటివి, సారపట్ట మీరేనా చేసింది? టఫెస్ట్ వర్క్ అది నార్త్ చెన్నై కదా. సో ఎట్లా? నేను సారీ తెలుగు వర్షన్ చూడలే, తమిళ్ 2-3 సార్లు చూసా, తెలుగు వర్షన్ దయచేసి చూడండి. అంటే తోలు తీరిపోయింది. ఫ్రేమ్ పెడితే 40 మంది ఉంటారు, అంతమందిని బ్యాలెన్స్ చేస్తూ ముందు ఈక్యూ చేయడం అసలు ఎంత కష్టం అనిపించింది. ఈక్యూ అంటే బ్యాలెన్సింగ్, అంటే ఈక్వలైజింగ్. సో టెక్నికల్ గా కూడా మీరే ఇన్వాల్వ్ అవుతారు? అవ్వాలిగా, తప్పదు. అంటే తెలిస్తే అవ్వాలి, లేకపోతే వాళ్ళకి వదిలేయాలి. సో అలాగా తంగలాన్ సేమ్ పారంజిత్ గారు ఫ్రేమ్ పెడితే 40 మంది ఉన్నాం. తంగలాను నేనే చేశాను. వన్ ఆఫ్ ద బెస్ట్ తంగలాన్ డబ్బింగ్స్ చూసారు రీసెంట్ టైమ్స్ లో. అంటే ఆ స్లాంగ్ పోకుండా చిత్తూరు, పాత చిత్తూరు నేను చాలా నేర్చుకున్నాను దానికి. అది పట్టారు అది రీసెర్చ్ లో. అదే కొన్ని ఒక వర్క్ మనకి కొత్తవి కొన్ని నేర్పిస్తాయి అన్నట్టు.
తంగలానేమో అలా పాత చిత్తూరు యాస నేర్పించింది నాకు. అని ఇప్పుడు కయ్య అంటే పొలం అని నాకు తెలియదు. నేను ఇది కయ్య అంటే తమిళ్ కై చెయ్యి ఇలా ఏదో అనుకున్నాను. కయ్య అంటే పొలం అంట. ఓహో ఇది భలే ఉంది కొత్త పొలం అని అలా చాలా నేర్చుకున్నాను. ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చిత్తూరు యాస కొంచెం టచ్ ఉంది నాకు. అంటే నాన్నగారు వాళ్ళది నెల్లూరు కాబట్టి ఆ చుట్టుపక్కల నాన్నగారు వాళ్ళది నెల్లూరు, అమ్మ వాళ్ళది గుంటూరు, పెరిగించనే ఉంటుంది హైదరాబాద్. సో తంగలా నేను చూసినప్పుడు లైక్ తమిళ్ చూసా ఫస్ట్. తమిళ్ చూసిన లైక్ తమిళ వాళ్ళకి అర్థం కాల. కరెక్ట్. ఎందుకు చెప్పనా, సింక్ ఆడియో ఒకటి ప్రాబ్లమ్ ప్లస్ యాక్సెంట్ వర్డ్స్ తమిళ వాళ్ళకి అర్థం కాలే. నేను తెలుగులో చూసా, మళ్ళీ సెకండ్ టైం తెలుగులో చూసా. తెలుగులో బ్యూటిఫుల్ ఉంది. లైక్ అథెంటిసిటీ, ఆ మట్టి వాసన అనేది అది ఉంది, కానీ అర్థం కూడా అవుతుంది. సో అది మీరు అర్థం చేసుకుని దాన్ని తెలుగులోకి ఎలా అనుసృజించారు? బాగుంది. సో అది అర్థం చేసుకోవడం అనేది థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్. తమిళనాడులో నేను అదే చెన్నైలో పెరిగాను కదా, మణికంఠను మేమందరం చిన్నప్పటి నుంచి అంటే కాలేజ్ టైం నుంచి లిరిక్స్ దీని మీనింగ్ ఏంటంటే నాకు కొంచెం లాంగ్వేజెస్ అంటే ఇష్టం కాబట్టి వాడిని అడిగి తెలుసుకోవడం. సో అలా 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 ఆ లాంగ్వేజ్ బాగా అర్థమయ్యేది. కాలేజ్ నుంచి నేను తమిళ్ ఎక్కువ నేర్చుకున్నట్టు లెక్క. అంతకుముందు చిన్నప్పటి నుంచి నేను చదివిన తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ నాకు తెలుగు ఉండేది అక్కడ. సో అది తీసుకుని అంటే నాన్నగారు ఒకటే ఫీల్ అయ్యారు, రైటర్ కూడా తెలుగు రాదంటే గలీజ్గా ఉంటుందేమో అనుకొని. సో నేను అని ఇద్దరం తెలుగు చదువుకున్నాం. అండ్ థ్యాంక్స్ టు షారుఖ్ ఖాన్ గారు దిల్వాలే దుల్హనియా లే జాయేంగే చూసి ఇది ఏం ఆడుతున్నా నాకు అర్థం కావాలని చెప్పి ప్రాథమిక మధ్యమం నేర్చేసుకున్నాను. చాలా హిందీ వచ్చిందని మధ్యలో ఆపేసి. అలా ఒక్కొక్కరి వల్ల ఒక్కొక్కటి సినిమా చూసి ఎవరు చెడిపోరనడానికి నేనే ఎగ్జాంపుల్. ఇది డిబేట్ ఒకటి ఉంటుంది ఎప్పుడు, సినిమా చూసి గొడ్డలు పెట్టుకుని నరికేస్తున్నారు అది. నేను కమల్ హాసన్ గారిని చూసి ఇది భరతనాట్యం నేర్చుకున్నాను. అదో చెప్పాను కదా, చిరంజీవి గారిని చూసి బేసిక్ అక్కడి నుంచే మొదలు కాదు. చిన్నప్పుడు ఫస్ట్ ఎవరైనా చిరంజీవి ఏమన్నా అంటే మీద పడి కొరికేసేవాడిని. అది కూడా అక్కడి నుంచి మొదలైతే ఇంకా షారుఖ్ ఖాన్ వల్ల హిందీ. సో ఇలా ఒక కంప్లీట్ యాక్టర్ అవ్వడానికి ఏమేం కావాలని తెలుసుకుంటూ పాటలు నేర్చుకోవడం, బ్రూస్ లీ పిచ్చి వాళ్ళ కరాటే, సో ఇవన్నీ ఉండేవి. సో సినిమా నాకు అన్ని మంచిగా నేర్పించింది. అండ్ అఫ్ కోర్స్ రజనీకాంత్ గారిని చూసినప్పుడు సిగరెట్ అది మాండం కూడా అయింది. సో అన్నీ అలా. సో ఈ రీసెర్చ్ ఎట్లా జరిగింది తంగలానికి? రీసెర్చ్ అదే నాకు చిత్తూరు యాస తెలుసు అని చెప్పాను కదా, బికాజ్ నాన్నగారు నెల్లూరు కాబట్టి పక్కన చిత్తూరు అలవాటు. ఖైదీలో కూడా నేను ఆడికి నేను డబ్బింగ్ చెప్పుకుంటాను చిత్తూరు యాసలో. అంటే చిత్తూరులోకి వెళ్ళి ఆడి బేసిక్గా అది ఎంత ఫేమస్ తెలుసా మీకు? సో అవన్నీ సూపర్ క్యారెక్టర్ అది. ఐ రియలీ ఎంజాయ్డ్ డబ్. నేను ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ నేను చెప్పను. అదే చెప్తున్నాను కదా, నచ్చి చేయాల్సిందే లేకపోతే చేయకూడదు అంతే. సో అలా ఆ భాష అక్కడ వీళ్ళ వల్ల మణికంఠన్ ఆ బ్యాచ్ వల్ల అక్కడ నేర్చుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ భాష కొంచెం తెలుసు కాబట్టి ఈ పాత చిత్తూరు యాస ఏదైతే ఉందో బాలా అని వన్ ఆఫ్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్ రంజిత్ గారికి, సో ఆయన హెల్ప్ ద్వారా ఆ పాత చిత్తూరు యాస రీసెర్చ్ అవి చేసి దానికి తగ్గట్టు డబ్బింగ్ చేయడం జరిగింది. ఓకే. అలా తెలుగు భాషతో మీకున్న రిలేషన్షిప్ ఏంటి? నాన్నగారు చిన్నప్పటి నుంచి గట్టిగా నేర్పించారా? నాన్నగారు నేర్పించలేదు కానీ అంటే సినిమా అంటే చిన్నప్పటి నుంచి పౌరాణికలు ఇంట్లో చూసేవాళ్ళు. సో సింపుల్ ఎగ్జాంపుల్ అండి, లవ్ కుశ సినిమా చూస్తున్నప్పుడు పర్యాయ పదాలను ఎలా నేర్చుకున్నానని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే బాలురారా తురగమును వీడి పొమ్ము అంటారు. అశ్వమేధ యాగం జరిగి గుర్రాన్ని వదిలేసినప్పుడు పిల్లలు పట్టుకుంటారు, తురగమును వీడి పొమ్ము అంటారు. అంటే ఇదేంటిది గుర్రాన్ని చూపిస్తే తురగం అంటున్నారు అంటే ఓహో తురగం అనేది ఒక సినోనిమ్ ఏమో. అంటే అక్కడ వాళ్ళ ఎగ్జాంపుల్ ఏంటంటే వారువమనే కాదు మిమ్ములను విడువం అంటారు. ఓహో అంటే దానికి వారువమని ఇంకో పేరు కూడా ఉందా? మనకు తెలిసిందల్లా ఏంటి, అశ్వమేధ యాగంలో అశ్వం అన్న పదం తెలుస్తుంది అందరికీ, మ్యాక్సిమం అందరికీ అనకూడలేదు, ఈ మధ్య చాలా మందికి తెలుగు తెలియట్లేదు. సో గుర్రం అశ్వం దాకా తెలిస్తే తురగము ఆ తర్వాత వారువము ఇక్కడ దాకా రీచ్ అవ్వడానికి కారణం పౌరాణిక సినిమాలు. థ్యాంక్స్ టు సీనియర్ ఎన్టీఆర్ గారు. కదా అలా మీరు చూసే కొద్దీ ఇంట్లో ఎలాగో నాకు భాండాగారం మా నాన్నగారే ఉండేవారు. సో అడగంగానే ఇలాగా ఆయన చెప్పేసేవారు ఆన్సర్, డిక్షనరీ ఎక్కర్లే ఏమక్కర్లా బ్రెయిన్కి. అండ్ అదే ఆయన చనిపోయినప్పుడు నాకు మేజర్గా ఐ లాస్ట్ మై టీచర్ ఫస్ట్. పొగరు నాలో ఉన్న పొగరు అణువి విరిచేసి అలా ఫౌండేషన్ని కంబుల్ చేసి వెళ్ళిపోయారని ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే నాన్నగారు అదేంటి అంటే అక్కని ఫోన్ చేసి ఇలా అడిగేవాడిని. ఇప్పుడు ఈ 5 సెకండ్స్లో వచ్చే ఆన్సర్ నా గూగుల్లో ఎత్తుకోవాలంటే 30 నిమిషాలు పైన పడుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ పర్సన్. సో అందుకే నాకు మనుషులతో మాట్లాడడం ఎక్కువ ఇష్టం అనమాట. ఇట్స్ లైక్ అ కంపైలేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ బుక్స్. ఒక పుస్తకం చదివితే ఒక పుస్తకం మాత్రమే చదివినట్టు.
ఒక 10 పుస్తకాలు 100 పుస్తకాలు చదివిన వ్యక్తితో మాట్లాడితే అది వేరు. ఇక్కడి నుంచో ఒక విజ్డమ్ వస్తుంది, నాలెడ్జ్ కాదు విజ్డమ్ వస్తుంది. అది ఈ రెండింటికి డిఫరెన్స్ ఎట్లా చెప్తారు? నాలెడ్జ్ విజ్డమ్ కి అంటే నాకు ఒక డెఫినేషన్ ఉంది, మీ డెఫినేషన్ ఏంటి నాలెడ్జ్ కి విజ్డమ్ కి? నాలెడ్జ్కి విషయం అంటే ఇప్పుడు ఉన్నట్టు చెప్పడం నాలెడ్జ్, గుర్తుపెట్టుకోవడం, అది మెమరీ స్ఫురణ నుంచి వస్తుంది. ఇది విషయం అని చెప్పడం, అది ఎవరైనా చెప్తారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, లైఫ్కి దాన్ని ఎలా ఆపాదించాలి అని చెప్పడం, అది జ్ఞానం. సో అంతే పాయింట్. అది సూపర్ మ్యాన్. ఇది దిస్ ఇస్ సంథింగ్. నేను దీన్ని ఎట్లా అనుకుంటానంటే, నేను ఇన్ఫర్మేషన్కి విజ్డమ్కి తేడా నేను చెప్తుంటారనమాట. ఇన్ఫర్మేషన్ అంటే నీకు జస్ట్ తెలుసు, దాన్ని ఎక్కడ అప్లై చేయాలి లైఫ్ లో అంటే అంతే. సూపర్ సూపర్ సూపర్. అంతే. చిరంజీవి అబ్సెషన్ అని కాదు, చిరంజీవి గారితో అదే నాకు ఊహ తెలిసి ఫస్ట్ నేను అలా ఎవరో కూడా తెలియదు, అలా ఫ్యాన్ అయిపోవడం మాత్రం తెలుసు. ఆ తర్వాత అతని పేరు చిరంజీవి అని చిన్నప్పుడు అమ్మ చెప్పింది. సో అంతే, అప్పటి నుంచి అది ఆయన డాన్స్, ఫైట్, యూ నేమ్ ఇట్, ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే నేను ఫస్ట్ సినిమా ఎప్పుడు చూశానంటే, నాకు 2 ఏళ్ళు అప్పుడు తీసుకెళ్ళాడు, 1.5 year అప్పుడు నన్ను తీసుకెళ్ళారు. నేను ఫస్ట్ చూసింది ఖైదీ నంబర్ 786. అది రీరిలీజ్లో కొత్త హాల్, దాని పేరు న్యూ టాకీస్, కానీ నెల్లూరులో అదే పాత హాల్. I know this place. కరెక్ట్. I know this place. ఇప్పటికీ ఉన్న వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సినిమా థియేటర్. దాని పేరు కొత్త హాల్ కానీ పాత హాల్ అదే అన్నమాట, నెల్లూరులో ఉంటాయి అంటారు. కరెక్ట్. సో అక్కడ నేను ఖైదీ నంబర్ 786 చూడడం గుర్తు, అంతే. సో అక్కడి నుంచి చిరంజీవి గారి సినిమాలు తప్ప ఇంక దేని తీసుకెళ్ళినా నేను నసపెట్టేసేవాడిని. ఆయన సినిమా మాత్రం ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కూర్చునేవాడు. ఒక 3 ఏళ్ళ అబ్బాయి 4 ఏళ్ళ అబ్బాయి థియేటర్లో కూర్చొని సినిమా చూడండి, వాళ్ళే చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు. ఏంటి కదలకుండా అలా ఆస్ట్రక్ అయ్యి, అలాంటి ఒక ఫ్యాసినేషన్. ఆ ఫ్యాసినేషన్ ఇంకెవరి మీద అంత రాలేదు. లేటర్ ఆన్ కమల్ గారి మీద ఆయనకున్న అపారమైన జ్ఞానం చూసి ఒక భక్తిభావం వచ్చింది. కానీ ఇది మాత్రం దీనికి పేరు పెట్టలేదు నేను. చిరంజీవి గారి మీద ఉన్న అభిమానానికి నేను, అది అభిమానమా పిచ్చా అది ఏంటో నేను కొలమానం లేదు దానికి. ఒక ఇన్ఫినిట్ స్పేస్లో నాకు ఆయన ఎప్పుడు ఉంటారనమాట. సో అండ్ అలా ఆయన ఫ్యాన్. నేను మామూలుగా ఎవరైనా బంగారు కోటి పెట్టి చూసి పాపారీటాలు చూసి ఫ్యాన్ అయిపోవచ్చు. నాకు చంటబ్బాయి నాకు పిచ్చిగా ఇష్టం ఉండేది. స్వయం కృషి నేను మళ్ళీ పెట్టినా చూసేవాడిని. ఏది ఒక 3rd class పిల్లాడికి స్వయం కృషిలు చంటబ్బాయిలు నచ్చడం ఏంటి? అండ్ అదే పున్నమి నాకు చాలా ఇష్టం. ఆయన అట్రఫ్లాప్ సినిమాలు కూడా నేను 5 సార్లు చూశాను. నేను ఇది వేట లాంటి ఒక సినిమాలు ఏదో ఉంటాయి, వేట బాగానే ఉంటుంది, స్టార్టింగ్ బాగుంటుంది, టేక్ ఆఫ్ చాలా బాగుంటుంది. ఫోన్ అది బేస్డ్ ఆన్ సమ్ లెసన్ అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో నేను ప్రోస్ లో చదువుకున్న లెసన్ అది కొంచెం యాస్టీస్ లిఫ్ట్ చేశారు, బట్ చాలా బాగుంటుంది. సో అలా ఒకదాని తర్వాత ఒకటి ఆయన ఫ్లాప్లు ఏంటి హిట్లు ఏంటి. నాకు చంటబ్బాయి ఫ్లాప్ నేను ఎప్పటికీ జీర్ణించుకోలేను. నేను అంటారు కదా ఇలాంటి, ఇది నిజంగా టీఎఫ్ఐ ఫెయిల్డ్ ఇయర్. స్వయం కృషులు ఈ చంటబ్బాయిలు మీరు ఫ్లాప్ చేస్తే, ఆపద్ బాంధవుడు మీరు ఫ్లాప్ చేసినప్పుడు మన పేరెంట్స్ జనరేషన్ అదే కదా. బట్ లక్కీ నేను వీటన్నిటికీ నేను తీసుకెళ్ళారు. ఈ సినిమాలకి నేను తీసుకెళ్ళాను, నేను థియేటర్లో చూశాను నేను ఇవన్నీ రీరిలీజులకి. సో అలా అదే ఇంద్రా రీరిలీజ్ కాదు, నేను చంటబ్బాయిలు ఆపద్ బాంధవుడు రీరిలీజ్ చూశాను నేను. అది ఓజీ ఫ్యాన్, ఓజీ ఫ్యాన్, ట్రూయెస్ట్. అలా ఆయన వల్లే అన్నదే పాయింట్ ఇనిషియల్. మీ ఇద్దరు ఐకాన్స్ ని కలిసారా? చిరంజీవి గారిని కమల్ హాసన్ గారిని కలిసాను, చిరంజీవి గారిని దూరం నుంచి చూశాను అంతే. కమల్ హాసన్ గారితో ఎప్పుడు కలిసారు? ఏంటా ఇంటరాక్షన్? అది నాన్నగారు దాదాపు అన్ని సినిమాలు కమల్ హాసన్ గారి నాన్నగారు రాశారు కాబట్టి, విశ్వరూపం వరకు కూడా కదా. యా. సో ఆ తర్వాత మా అన్నయ్య టుక్ ఓవర్ సభాష్ నాయుడుకి. అన్నయ్య కూడా పోతురాజ్ సినిమాకి అప్రెంటిస్గా పనిచేశాడు. అక్కడి నుంచి ముంబై ఎక్స్ప్రెస్కి ప్రమోషన్లు ఇచ్చారు ఆయన. అలా అది జరిగింది. సో అన్నయ్య కూడా హార్డ్ కోర్ కమల్ హాసన్ ఫ్యాను. సో అన్నయ్య పెళ్ళికి రావడం ఏంటి, అన్నయ్యకి పెళ్ళికి వచ్చిన అదే ఈ సార్ట్ ఆఫ్ రెగ్యులర్గా అప్పుడప్పుడు చూస్తున్నాను. కానీ ఆ ఫ్యాక్టర్ అయితే ఎప్పుడు తగ్గలేదు ఆయన చూస్తున్నప్పుడు. సో అది అలాగే ఉందన్నమాట. ఏదో 4-5 సార్లు చూస్తాం కదా అని ఎక్కడ ఒక్క ఇంచు కూడా తగ్గలేదు. చిరంజీవి గారిని ఈసారి ఎప్పుడైనా ఒక మంచి సినిమా చేసో ఆయనతో ఒక మంచి ఇంటరాక్షన్ అయితే ఉంటే బాగుంటుందన్న కోరిక అయితే ఉంది. అప్పుడు చిన్నప్పుడు జగదగిరి అతలో ఒక సుందర LKG టైంలో దూరం నుంచి చూడడం మాత్రం అలా అయిపోయిన మెమరీ నాకు బాగా. సూపర్. అలా ఇప్పుడు రైటింగ్ పరానికి వస్తే డబ్బింగ్ మూవీస్లో ఓకే స్టాంప్ వేసేసుకున్నారు. స్ట్రీట్ మూవీస్లో ఆ వెళ్ళితేనేది ఒకటి మీరు ఫీల్ అవుతున్నారా? అండ్ అది ఫుల్ఫిల్ చేయడానికి, అది కాంపెన్సేట్ చేయడానికి వర్క్ చేస్తున్నారా?
స్ట్రైట్ సాంగ్స్, స్ట్రైట్ మూవీస్ కూడా ఇక పైన పెంచాలేమో అని. బికాజ్ యువర్ ప్రూవెన్ ఇస్ దేర్. డొమైన్ ఏ డొమైన్ అనేది అదొక్కటే. ప్రాబ్లం ఏంటో చెప్తాను. నేను ఎవరిని వెళ్ళి భజన చేసింది లేదు నేను ఎవరి దగ్గర, టు బి ఆనెస్ట్. ఇది పని చేయమంటే 10 చేయగలను, కానీ భజన 2% కూడా నాకు రాదు. సో నాకు ఏ వర్క్ వస్తే ఆ వర్క్ నేను సిన్సియర్గా చేయడం అయితే జరిగింది ఇప్పటిదాకా. స్ట్రైట్లో కూడా మన పవన్ సాధినేని గారికి సేనాపతి కావచ్చు, దయా కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పొలిమేర 3 కావచ్చు, దాని తర్వాత 2లో యాక్ట్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు పొలిమేర 3కి రాస్తున్నాను. సో నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ సిరీస్ ఉంది, ఇవన్నీ స్ట్రైటే. సో నాకు మాటలు రాసేటప్పుడు అది స్ట్రైటా ఇది డబ్బింగా అది నేను ఎక్కువ ఆలోచించట్లేదు. ప్రాసెస్ కూడా మారుతుంది కదా అని చెప్పి ఇది నాకు చెప్పారు కదా. స్ట్రైట్ అయితే నేను ఫాస్ట్గా, ఇన్ఫాక్ట్ నేను స్ట్రైట్ ఫాస్ట్గా రాయడం జరిగింది ఇప్పటిదాకా. ఏది ఇచ్చిన పొలిమేర నేను దాదాపు పొలిమేర 3 మొన్న వారం రోజులు అయిపోయింది స్క్రిప్ట్, డైలాగులు. మన స్క్రీన్ ప్లే ఇస్ రెడీ, ఇఫ్ దే గివ్ ఇట్ టు మీ ఐ కెన్ క్రాక్ ఇట్ ఇన్ 1 week. సో అది ఫ్లో వస్తుంది బాగానే, అట్లీస్ట్ కూర్చుంటే. అలాగే ఇంకోటి కూడా అదే డైరెక్టర్ది ఇంకోటి ఉంది, పేరు ఇంకా పెట్టలేదు, కానీ అది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. దానికి అంతే 1 week. సో చెప్తున్నాను కదా, అంతే. స్క్రీన్ ప్లే ఇస్ రెడీ, నా డైలాగ్ వర్షన్కి 1 week చాలు. అండ్ ఒరిజినల్ స్క్రిప్ట్స్ రాస్తుంటారా మీరు? ఒరిజినల్ ఉంది నాకు, నేను రాసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే అంటే ఒక రైటర్ డైరెక్టర్ యాక్టర్ స్పేస్లో ఒకటి రాద్దామని. ఇట్స్ అబౌట్ ఫ్రస్ట్రేటెడ్ రైటర్. స్వాగతాలు చాలానే ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అలా ఒకటి రాస్తున్నాను. అది చేయాలనేదే ఒక కోరిక. ఒక కంటెంపరీ కే విశ్వనాథ్ గారి మెటీరియల్లో తీద్దాం అనేది అది దాని నా ప్లాన్. కొంచెం ఎలా చెప్పి కొంచెం వైల్డ్ సైకెడెలిక్ ఇమేజెస్తో సహా దాన్ని ప్రజెంట్ చేద్దామని. క్రక్స్ మాత్రం అది కంటెంపరీ కే విశ్వనాథ్ గారు అనేది క్రక్స్ అయితే, దాని ప్రెజెంటేషన్ మాత్రం క్వైట్ గై రిచీ మెథడ్లో ఉండొచ్చు. సో అన్బిలీవబుల్ బ్లెండ్ కే విశ్వనాథ్ గై రిచీ. అది సో సినిమాలు అంటే కూడా ఇష్టం కదా మీకు? నాకు చెప్పారు కదా ప్రతి సినిమా. ఇప్పుడు మీరు గైస్ ఈయన జోకర్ 2 సినిమా చూసేసి ఇంటర్వ్యూకి వచ్చారు ఏఎంబి నుంచి, జూబ్లీ నుంచి. వాడు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన, ఇది నేను అందరినీ అడుగుతుంటా ఈ క్వశ్చన్, నాకు చాలా ఇష్టమైన క్వశ్చన్ ఇది, ఎవరు వచ్చినా అడుగుతా. బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మూవీస్, బాగా ఇష్టమైన మూవీస్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ హ్యాండ్స్ డౌన్ సాగర్ సంగం. 5వ క్లాస్ చదివే పిల్లాడికి ఆ ఇంపాక్ట్ టూ మచ్ అనిపించింది. సో అంటే అదే చెప్తున్నా కదా, కట్ చేస్తే కమల్ హాసన్ అంత గొప్పవాడు అయిపోవాలి అన్న థాట్ అంత త్వరగా ఎవరికి యూనో అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కానీ అవ్వదు కదా. నేను వేధించాను అమ్మని, భరతనాట్యం నేర్చుకోవాలి నేనని, అరంగేట్రం దాకా అయింది. సో ఐ పర్స్యూడ్, సిన్సియర్లీ ఐ పర్స్యూడ్. సో సాగర్ సంగం నా లైఫ్ని చాలా తలకిందులు చేసిన సినిమా మేట్రిక్స్. 6th స్టాండర్డ్లో మేట్రిక్స్ చూసినప్పుడు ఫస్ట్ నాకు అర్థమైంది, అర్థం కాలేదని అర్థమైంది, మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ వెళ్ళాను. సో అలాంటి అది. అండ్ ఫ్యాన్ బాయ్ మూమెంట్గా గ్యాంగ్ లీడర్, వే ఆఫ్ ది డ్రాగన్, ఇవన్నీ నాకు ఒక కమర్షియల్ సినిమా అని చూసినప్పుడు. సో అది కిల్ బిల్, జాంగో, అవన్నీ అది టారెంటినో బ్యాచ్ అయితే. ఇంకా కమల్ హాసన్ గారి సినిమాలు అంటే స్కారింగ్ ఫిల్మ్స్ ఉంటాయి. మహానది అయితే ఒక చిన్నపిల్లాడికి చూపించకూడని సినిమా, చిన్నప్పుడే చూశాను నేను, అది తప్పు చేశాను, లైఫ్ లాంగ్ అంతే. 7G బృందావన్ కాలనీ, ఇవన్నీ స్కారింగ్ ఫిల్మ్స్ గా గుర్తుండే. ఒకటి ఇర్రివర్సిబుల్. ఎప్పుడు చూసారు ఇవన్నీ? చూశాను చిన్నప్పుడా? ఎట్లా, ఎవరెలా చేశారు? నాకు స్వేచ్ఛ. మా ఇంట్లో మా పేరెంట్స్ నాకు గిఫ్ట్ చేసింది ఏంటయ్యా అంటే, థ్యాంక్ యూ, మీరు ఇప్పుడు ఇలా బ్లాక్ కాపీ ఇచ్చినట్టు వాళ్ళు నాకు స్వేచ్ఛ ఇచ్చారు. కానీ నేను అదే అంటాను, స్వేచ్ఛ ఇస్తే జనాలు చెడిపోరు అనడానికి నేనే ఎగ్జాంపుల్. 5వ క్లాస్ నుంచి నేను సినిమాలకి ఒంటరిగా వెళ్ళేవాడిని. ఫేస్ ఆఫ్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్, సోలో. జాన్ ట్రావోల్టా, నికోలస్ కేజ్. సో అది నేను చూసిన మొదటి సినిమా, ఒంటరిగా చూసిన. ఆ తర్వాత అప్పుడే మొదలు పెట్టేశారు చిన్నగా ఒంటరిగా చూడడం, మెంటల్. సో 5th క్లాస్ నుంచి సినిమా నాకు సోలేస్. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఆనందం వచ్చినా, దేనికైనా థెరపీ. సినిమా ఇస్ మై థెరపీ. అండ్ ఈ మధ్య కుదరట్లేదు, కానీ ఒకప్పుడు మినిమం 2 సినిమాలు చూడకుండా పడుకోలేను నేను, నిద్ర రాదు.
సో ఇప్పుడు నేనే 2 సినిమాలకు రాయాల్సి వస్తుంది, లేకపోతే నన్ను ఇద్దరు పోనివ్వరు. అది తేడా లైఫ్ ఆర్క్ ఎక్కడ. సో అలా చెప్పుకుంటూ పోతే ఓ అమ్మ పెద్ద లిస్ట్ ఉందన్నమాట. అందులో ఇంకా 1 కాదు 2 కాదు, అయితే అంతం సినిమా నేను మర్చిపోలేను. అంతం నాకు చాలా ఇష్టం. సో అలా మీరు అడుగుతుంటే నాకు ఏది ఇప్పుడు సడన్ గా ఏది గుర్తొస్తుందో చెప్తున్నాను. కాఫీ కూడా ఉంది కదా, ఎట్లా చెప్పండి. యా సో ఇలా 1 కాదు ఎన్నేం చెప్పాలి, ఇంక చెప్తూనే ఉంటానేమో ఇంకా. సో నాకు ఇర్రివర్సిబుల్ కొంచెం షాకింగ్ గా ఉంది. డివిడియా? అవును, అపోకాలిప్టో. అపోకాలిప్టో యా. ప్యారిస్ అని, ఆ ప్యారిస్ కాదు, చెన్నైలో ఒక ఏరియా పేరు ప్యారిస్. PARRYS. మనం ఆ ప్యారిస్ బ్యాచ్ అనమాట. సో మలేషియాలో FMS అంటారు, ఫారిన్ మలేషియా సింగపూర్ అని, అదొక మార్కెట్. అక్కడ హాలీవుడ్ తో పాటు అక్కడ రిలీజ్ అయిపోతాయి సినిమాలన్నీ ఇండియాకు రావడానికి ముందు. అక్కడ రిలీజ్ అవ్వగానే ఇక్కడ DVD వస్తుంది ప్యారిస్లో. బికాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ తమిళ్ దేర్, తమిళ్ వాళ్ళకి అక్కడ లింక్ ఉంది. సో ఇండియాలో ఫస్ట్ ఫారిన్ సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యాయంటే మనకి చెన్నైలో, ప్యారిస్లో దొరికేస్తాయి. మా అన్నయ్య DVDలు తెచ్చేవాడు. సో కొన్ని ఏ రేటెడ్ ఫిల్మ్స్ ఉంటే అందరూ పడుకున్న తర్వాత చూసేవాడిని. ఆ కారణానికి ఈ కారణానికి అంటే 2. ఐ వాజ్ రియల్లీ యంగ్, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్. సో అలా అపోకాలిప్టో అలా చూసిన సినిమానే, హాలో మ్యాన్ అలా చూసిన సినిమానే. సో యా అలా చాలా పిచ్చ క్రష్ నాకు. మూవీస్ లో తిరిగి వేసేవాడు. హాలో మ్యాన్ సెన్సర్ చేసి మూవీస్ లో వేసేవాడు. కరెక్ట్. సూపర్ క్రష్. మాస్క్ ద మాస్క్ అయితే జిమ్ క్యారీ పెద్ద ఫ్యాన్. ఇటర్నల్ సన్షైన్ ఆఫ్ ది స్పాట్లెస్ మైండ్. జిమ్ క్యారీ ఎలా అంటే నాకు ఎవరైనా నచ్చితే వరుస పెట్టి వికీపీడియాలో వాళ్ళు ఏంటో చూసి వాళ్ళ సినిమాలు మొత్తం డౌన్లోడ్ చేసుకొని చూసేయడం. డైరెక్టర్ అయినా అంతే, ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్, మెల్ గిబ్సన్ ది బ్రేవ్ హార్ట్, అవన్నీ అలా చూడడం అనమాట. బ్రో యువర్ వన్ రాడ్ సినిఫైల్ బ్రో. ఐ యూస్ టు డు లిటరల్లీ ద సేమ్ థింగ్. వికీపీడియాలోకి వెళ్ళడము, అన్ని చదవడము, ఏమేమి. కరెక్ట్. సత్యజిత్ రే గారి సినిమాలు, అకిరా కురోసావా గారి సినిమాలు, డేవిడ్ లించ్, యు నేమ్ ఇట్. వావ్, పెద్ద ఇదే బాగానే చూసాను సినిమాలు. అపోకలిప్టో కూడా నేను ఫస్ట్ టైం టీవీలో చూసినప్పుడు ఐ వాజ్ షేకన్. ఎట్లా తీసారు ఇట్లాంటి సినిమా మీరు? ఎట్లా ఇప్పుడు తంగలని చూసి అందరూ అన్నారు ఓకే అపోకలిప్టో లాగా అనిపిస్తున్నాయి కొన్ని పోర్షన్స్ అని. లైక్ అపోకలిప్టో 2006లోనే 2007లోనే వచ్చింది. అరే ఎలా తీశారు? లైక్ డ్రెస్సింగ్ ఆల్ ఆఫ్ దమ్, అండ్ దాంట్లో ఒక చైల్డ్ బర్త్ సీన్ ఉంటుంది క్లైమాక్స్ లో. మైండ్ బ్లోయింగ్ అది. దాన్ని లేపేశారు మన తెలుగులో ఒక సినిమాలో. బట్ ఆ ఇంపాక్ట్ నాకు ఇంకా గుర్తుంది. ఆ ఇమేజ్ బిడ్డ బయటకు రావడము వెల్లులో, అపోకలిప్టో ఒకటి. అండ్ కమల్ హాసన్ మేడ్ సమ్ ఇంక్రెడిబుల్లీ డిస్టర్బింగ్ ఫిల్మ్స్ కదా. విరమండి పోతురాజు కావచ్చు. పోతురాజు నాకు డబ్బింగ్ లెసన్ అండి. మా నాన్నగారిని చూసి నేను నేర్చుకున్నా ఉన్నది ఫైనెస్ట్ డబ్బింగ్ లెసన్. మీరు తెలుగు చూస్తే కనుక నెల్లూరు గూడూరు యాసలో ఆ సినిమా ఉంటుంది. అక్కడ తమిళ్లో మదురై భాష మాట్లాడితే దానికి ఈక్వల్గా ఆ బాడీ లాంగ్వేజ్కి మ్యాచ్ అయ్యే ఒక మాండలికాన్ని పట్టుకోవడం నాట్ జోక్ అండి. అలాగే ఒక కోయంబత్తూరు యాస వాళ్ళు మాట్లాడితే దాని గోదావరి బాగా సింక్ అవుతుంది. అలా యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఓహో దీనికి ఇది ఆపాదించచ్చా, బికాజ్ మీకు ఆ మెలడీ ఉంటుంది. ఎవ్రీ డైలెక్ట్ హ్యాస్ అ సర్టెన్ మెలడీ ఇన్ ఇట్. ఒక మాండలికానికి ఒక మృదువైన ఒక ట్యూన్ ఉంటుంది. అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఈ ఎండ్రా కన్నా ఎంగడా పోరా అనేది కోయంబత్తూరు యాస. ఎందువా ఎక్కడికి పోతున్నావు అన్నది ఒక మీటర్ మనకి దగ్గర దాన్ని సెట్ అయిపోతుంది. అనేది అవన్నీ బాగా సెట్ అవుతాయి. ఒక శ్రీకాకుళం నుంచి పట్టుకోవచ్చు. అదే దీస్ ఆర్ ఆల్ డబ్బింగ్ లెసన్స్ నేను చిన్నప్పుడు నాన్నగారిని చూసి నేర్చుకున్న ఒక విషయం అనమాట. అదే థ్యాంక్స్ టు ఆయన కొడుకుగా పుట్టడం వల్ల చాలా మంచి సినిమాలు చూడడం జరిగింది పౌరాణికాల నుంచి ఇక్కడ దాకా. సో ఇందాక ప్యారలల్ కాంటెక్స్ట్ అని ఒక ఫ్రేజ్ చూసారు, ఇదేనా అది? ప్యారలల్ కాంటెక్స్ట్ అని చెప్పారు ఇందాక. కరెక్ట్. దిస్ ఈస్ ద కరెక్ట్ ప్యారలల్ కాంటెక్స్ట్. దిస్ ఈస్ ద ప్యారలల్ కాంటెక్స్ట్. ఓకే, సూపర్. అందుకని మీకు తెలుగు సినిమాలా అనిపిస్తుంది. సో తంజావూరు సత్యం సుందరం ఇస్ బేసికలీ రాజమండ్రి గుంటూరు. నేను గుంటూరు ఎందుకు పెట్టానంటే తంజావూరులో ఏ స్లాంగ్ ఉండదు. వాళ్ళు మాట్లాడే భాష ఫ్లాట్ తమిళ్, ప్యూర్. అదే ప్యూర్ తమిళ్. మనకి కృష్ణా గుంటూరులో ఉంటుంది అది. మిగతా అన్నిట్లోనూ ఒక యాస ఉంటుంది, ఒక వేరేలా ఉంటుంది. అది వస్తాండా అన్నది రాయలసీమ అయితే కనుక, వచ్చేత్తనా ఇస్ గోదావరి అయితే అలా కాకుండా వస్తున్నా అంటారు అక్కడ. మీకు అది ప్రాపర్ రైటింగ్ భాష ఏదైతే ఉంటుందో అది గుంటూరు విజయవాడలో వాడతారు. ఉన్నది ఉన్నట్టు చదవడం అది తంజావూరులో వాడతారు. అండ్ పక్కనే తంజావూరు వాళ్ళకి శివుడు టెంపుల్ ఉంది, మనకి అమరావతిలో శివుడు టెంపుల్ ఉంది.
సో ఇవన్నీ కూడా ఆలోచించి ఒక జాగ్రఫీ డిసైడ్ చేయాలి. జాగ్రఫీ డిసైడ్ చేయడం అది కూడా చాలా ప్యారలల్ కాంటెక్స్ట్లో అది భాగం. సో ఈ బేసికలీ ట్రైన్లో దిగుతున్నాడు, గుంటూరు జంక్షన్ అని ఉందంటే మీరు చెప్పిందే అది. అవును. ఓకే. సో ఇదంతా ఓకే. తమిళనాడు కల్చర్, తమిళనాడు చెన్నైలో పెరిగారు, ఓకే. బట్ ఈ ఇంటీరియర్ ఇవన్నీ ఎట్లా తెలుసు? థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ లో మొత్తం అందరూ అన్ని చోట్ల నుంచి, తమిళనాడు నలుమూలల నుంచి వస్తారు. సో వాళ్ళు మాట్లాడే ఆ భాష, ఆ యాస ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో అంతే, జస్ట్ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఇయర్ ఫర్ దట్, అంతే. ఇంజనీరింగ్ ఎక్కడ చేసింది? SRM ఈశ్వరి. సో అక్కడ నేను ఫస్ట్ సెమిస్టర్లోనే బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. ఐ వాంట్ టు పర్స్యూ డాన్స్ అండ్ మ్యూజిక్, బట్ అది కుదరలేదు. నేను ఒక్కనైనా ఇంజనీరింగ్ ఏదో చేయాలి, మా అమ్మ కోరిక. సేఫ్, నాన్నగారు సినిమా ఇండస్ట్రీ, అన్నయ్య సినిమా ఇండస్ట్రీ, నన్ను వద్దు అని అమ్మ ఫస్ట్ అన్న. మణికంఠన్ అక్కడే తగిలాడు. మేము ఇద్దరు ఇంజనీరింగ్ తర్వాత మచ్చా ఏమవుతుందంటే ఏం కావట్లేదు మనం అంటే, వాడు 80% కొట్టాడు, మనకి 60%. అంటే నేను ర్యాంక్ స్టూడెంట్నే, నాకు ఇంజనీరింగ్ ఇష్టం లేదు కాబట్టి ఎంత రాయాలో అంత రాసి వచ్చాను, అంతే పాయింట్. వచ్చిన తర్వాత ఇలాగా వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు సినిమాస్ అనేది ఫిక్స్ అయ్యి ఇలా వచ్చాం. సో అలా ఆ జర్నీ అలా స్టార్ట్ అయింది. ఓకే. ఫైనల్ క్వశ్చన్స్, క్రూషియల్ క్వశ్చన్. తెర వెనక ఉండే ఆర్టిస్టులు, లిరిక్ రైటర్స్, డైలాగ్ రైటర్స్, ఆర్ దే పెయిడ్ వెల్? రైటర్సా? నాట్ రియలీ, టు బి ఆనెస్ట్. అంటే హాలీవుడ్ అన్న దాని ప్రకారం, నామ్స్ ప్రకారం, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉందో దాంట్లో 5% అనే అమౌంట్ రైటర్కి వెళ్ళాలి. వీఆర్ నాట్ ఈవెన్ గెటింగ్ 1% ఇన్ దాట్. హార్డ్ ట్రూత్, ఇదే హార్డ్ రియాలిటీ. సో సార్ బడ్జెట్ ఎక్కువైపోతుంది సార్, బడ్జెట్ ఎక్కువైపోతుంది సార్, మీరు షూటింగ్లో ఒక రోజు పెట్టే డబ్బులు కూడా మాకు ఇవ్వట్లేదు. ఎక్కడ అంటే ఏంటి, వీళ్ళకి ఫిజికల్గా పనిచేస్తేనే పనిచేసినట్ట. ఇక్కడ అంటే ఎవరైనా ఇలాగా పనిచేస్తున్నాను, నేను కాఫీ షాప్లో కూర్చొని ఆలోచిస్తున్నాను అనుకోండి, నేను 100 ఆలోచించవచ్చు. నా మదనం ఇక్కడ ఉంది. దానికి మీరు ఇప్పుడు నేను అరగంటలో ఒక విషయాన్ని రాయగలుగుతున్నానంటే నా 30 ఏళ్ల శ్రమ అది. మీరు ఆ అరగంటకి వాల్యూ ఇవ్వద్దు, నా 30 ఏళ్ల శ్రమకి వాల్యూ ఇవ్వాలి కదా. సో అది ఇవ్వరు, రాయడమే కదా. మీరు రాయండి, అప్పుడు కూర్చొని తెలుస్తుంది. ఎవరినైనా అంటున్నాను, ఛాలెంజింగ్ దిస్. రైటింగ్ ఇస్ నాట్ అన్ ఈజీ జాబ్. అందుకే మీకు డెడ్పూల్లో నాకు ఫేవరెట్, ది ఒరిజినల్ హీరోస్ ఆఫ్ ది ఫిల్మ్ అని చెప్పి రైటర్స్ పేరు రాస్తాడు. ఆడు మగాడ్ర బుజ్జి అనిపించింది. సో హార్డ్ రియాలిటీ ఇస్ దిస్. సో అలా రైటర్స్కి అనుకున్నంత పేమెంట్ అయితే లేదు. మారుతుందనే నమ్మకం ఉందా? యంగ్ జనరేషన్ మార్చాలని జస్ట్ అనుకుంటున్నాను. యంగ్ జనరేషన్ అంటే మీరే, నా తర్వాత వచ్చేవాళ్ళు కూడా, నేను చెప్పేది ఇది చూసి నెక్స్ట్ సినిమాకి వచ్చేవాళ్ళు కూడా ఫస్ట్ థింక్ అబౌట్ ద రైటర్స్. ఎవరైతే రాస్తున్నారో వాళ్ళని వాల్యూ చేయండి. వాళ్ళకు ఒక సర్టెన్ అమౌంట్, అంటే ఉన్న బడ్జెట్లో 5% ఇవ్వకపోయినా అట్లీస్ట్ 3% అయినా ఇవ్వడానికి ప్రయత్నించండి. లెస్ దాన్ 1 కాదనేది నా ఫీలింగ్. ఓకే. సో అది మారుతుందని ఆశిద్దాము. మీరు కూడా కంప్లీట్ యాక్టర్ చెప్పారు కదా రాస్తున్నానని, అది కూడా వీలైనంత త్వరగా సెట్స్ మీదకి వెళ్ళిపోయి మూవీ రావాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. దిస్ ఇస్ హ్యాండ్స్ డౌన్ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎక్స్పీరియన్సెస్ టాకింగ్ టు పర్సన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Taste Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand.